ఓరుగంటి వెంకట కృష్ణయ్య. మా కుటుంబం ఏదో విధంగా మతంతోనూ, ఆధ్యాత్మిక చింతతోనూ గట్టి సంబంధమున్న కుటుంబం. మా మేనత్త భర్త చివుకుల వెంకట శాస్త్రి గారు రమణ గీతిలో భగవానుని ప్రశ్నించిన వారిలో ఒకరు. చిన్నతనంలోనే వారింట్లో రమణ గీత, రమణ చరిత్ర చదవడము, భగవాన్ ఫోటో చూడడము అయింది. నా బిఎల్ చదువు కాలంలో మద్రాసులో కాంగ్రెస్ జరుగుతూ ఉంటే ఎస్ దొరస్వామి అయ్యర్ గారి ఇంటి హాలులో నాయన గారిని అంటే కావ్యకంఠ గణపతి శాస్త్రి గారిని చూశాను. గాంధీ ఆశ్రమం నుంచి వచ్చిన చతుర్వేదుల కృష్ణ గారితో వారు మాట్లాడుతున్నారు. కృష్ణ గారు ఆబ్దికాలు నిష్ప్రయోజనమని, తాను పెట్టడం లేదని వాదిస్తున్నారు. దానికి నాయన గారు శాస్త్ర ప్రమాణం చూపుతో గట్టిగా చివాట్లు పెడుతున్నారు. ఆ నాయన గారి ఆకారము, శాస్త్ర వచనాన్ని ఆయన రూఢి చేసి చెప్పే విధము చూసి బాగా ఇంప్రెస్ అయినాను. ఆయన ఏ మ్యాన్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ అనిపించింది. కృష్ణ, ఏమైనా అసలు వీలు ఉండొద్దా? గాంధీ ఆశ్రమంలో తద్దినం పెట్టాలంటే బ్రాహ్మలు ఎవరు దొరుకుతారు అని అడిగారు. నువ్వే గట్టిగా శ్రాద్ధం పెట్టదలుచుకుంటే బ్రాహ్మడు దొరికి తీరుతాడు, అంతా శ్రద్ధలో ఉంది అన్నారు నాయన. రేపే మా తల్లి శ్రాద్ధం. నేను పెడతానన్నా నాకు సిద్ధంగా భోక్తలు ఎవరున్నారు? లేకే, నేను ఒకణ్ణి. రెండోవారు? నాయన చుట్టూ చూచారు. ఓ 20 మంది ఉన్నారు అక్కడ. ఓ మూల కూర్చున్న నన్ను చూపి, ఆ అబ్బాయి రెండో బ్రాహ్మణుడు అన్నారు. నేను బ్రాహ్మణ్ణి అని కూడా తెలియదు కదా ఆయనకి. నాకు చిత్రం వేసింది. మూడో అతను అగ్ని. అంటే అగ్ని, శాస్త్రుల వారు, నేను ముగ్గురం అగ్నులం అన్నమాట. నన్ను వారితోనూ అగ్నితోనూ కలపడం నాకు గర్వం కాదా? మర్నాడు తద్దినంలో నాయనగారే మంత్రాలు చదివారు. అది వింటూ ఉంటేనే గొప్పగా అనిపించింది నాకు. ఏదో చెప్పలేని ఒక గొప్ప సంచలనం కలిగి సాయంత్రం వరకు నాలో అట్లాగే ఉంది. కొద్ది రోజుల్లోనే పెద్దలలో ఒకరు నాయనగారిని నెల్లూరు పిలిపించారు ఉపన్యాసాలకై. నేను కలుసుకున్నప్పుడు ఆయన మాట్లాడుతూనే నా కళ్ళలోకి చూస్తూ ఉండిపోయినారు. నేను ఆయన కళ్ళలోకి చూసి ఆ వేడి ఇంక చూడలేక కళ్ళు తిప్పుకున్నాను. ఆ సంచలనంతో నాకు రాత్రంతా నిద్రలేదు. ఎర్రటి కళ్ళతో మర్నాడు ఆయన ఎదుటపడి చెప్పాను, రాత్రి నేను బాధపడ్డానని. నువ్వెంతవాడో పరిశీలించాను అన్నారు. ఏం పరిశీలనో, నేను చాలా బాధపడ్డాను. నా ఉద్దేశం అది కాదుగా. అయినా నేను తలుచుకుంటే నీకు పిచ్చెక్కించలేనా అన్నారు. వారు అంతటి వారని నాకే సందేహమూ లేదు. ఆయన ఆకారమే చూపేది ఆయన ఎవరో మహాపురుషుడని, ఆయన ఎవరో తెలియని వారికి కూడా. కొట్టవచ్చే పెద్ద నుదురు, తేజోవంతమైన పెద్ద కళ్ళు, ఆయన గడ్డం తీరు అంతా ఏన్షియంట్ హెబ్రూ ప్రొఫెట్ లాగుండేవారు. కంఠం మాత్రం కొంచెం పీలకంఠం. ఈయనే ఇంతవాడైతే ఈయన గురువెంతవారో అనుకున్నాను. మొదటిసారి అరుణాచలం 1929లో వచ్చినప్పుడు వెంకట్రామిరెడ్డి గారు, నేను ఊళ్ళో భోజనం చేసి ఆశ్రమానికి చేరాం. అప్పుడు హాలు, తల్లి సమాధి పైన ఆ పాక, భోజనశాల అంతే ఉండేవి. భగవాన్ భోజనం చేసి లేస్తున్నారు. మమ్మల్ని చూడగానే కన్నులు చిన్నవి చేసి అదో చిత్రమైన చూపు చూశారు. భోజనం చేశారా అని అడిగారు. ఊళ్ళో భోజనం చేశారని చెప్పాను. ఇక్కడే భోజనం చేసి ఉండవచ్చే అన్నారు. 2 రోజులున్నాను. చాలా కాలం వరకు ఆయన ఒక మహాత్ముడనే దృష్టితోనే ఉండేవాణ్ణి. ఆ రోజుల్లో చాలా వరకు ఆయనే వంట, ఆయన వెంటనే ఉండేవాళ్ళం. చారు అన్నమే రాత్రిళ్ళు ఆశ్రమంలో. వెళ్ళేప్పుడు అడిగాను స్వామిని, భగవాన్, నాకేమన్నా మంచి మార్గం చూపండి. ఇప్పుడేం చేస్తున్నారు? మనసు పొంగినప్పుడు త్యాగయ్య కీర్తనలు పాడుకుంటాను, గాయత్రి జపం చేస్తాను. సరే, అట్లాగే గాయత్రి జపం చేసుకోనండి, ప్రాణాయామం చేయండి. నేను వెడుతూ ఉండగా నా వెనకే
అద్వైత దృష్టి మానకండి అన్నారు. ఆ మాటలు నాకు అర్థం కాలేదప్పుడు. మళ్ళీ రమణాశ్రమానికి వెళ్ళే లోపల ఆ 1.5 సంవత్సరంలో 5-6 సార్లు అరవిందాశ్రమం వెళ్ళాను. కాశీకి వెళ్ళి ఓ నెల ఉన్నాను. మళ్ళీ 5 నెలలు పుదుచ్చేరిలో గడిపాను. కానీ పుదుచ్చేరి సముద్ర తీరాన్నైనా, గంగా తీరాన్నైనా భగవాన్ తీక్ష్ణమైన చూపు కళ్ళకు పొడకట్టుతోనే ఉండేది. ఇతర చోట్ల నీ శరీరం దుర్బలం, యోగానికి తగవు అన్నారు. భగవాన్ నా యోగ్యతను అడగలేదు, నా చెంచలాన్ని దండించలేదు. కానీ నా మట్టుకు నేను చూసుకుంటే భగవాన్ ముందు నిలబడడానికి మాత్రం నాలో ఏ యోగ్యతలున్నాయి? లేకపోతేనే నా భగవాన్ రాముడంతటి వాడు. ఒకమారు ప్రసన్నుడైతే చాలు, నీ వాడనని యాచిస్తే చాలు, తనవాణిని చేసుకుంటాడు. 1930లో రెండోసారి వచ్చాను రమణాశ్రమానికి. ఆసారి ఓ నెల ఉండిపోయినాను. తెల్లవారుజామున లేచి పాలితీర్థం బావి దగ్గర స్నానం చేసి కుంపటిపైన నైవేద్యం వండి అమ్మ సమాధిపై భగవాన్ తల్లి సమాధిపై లింగానికి పూజ చేసేవాణ్ణి. చిన్నస్వామి అంటే భగవాన్ తమ్ముడు మంత్రాలు చదివేవారు. భగవాన్ రోజంతా మా పక్కనే నేల మీద కూర్చునేవారు, మాలో ఒకరుగా. తాను తయారు చేసిన గరిటెలు, కమండలాలు మొదలైనవి మాకు చూపేవారు, కబుర్లు చెప్పేవారు. అప్పుడు వేదాంతం ప్రశ్నలు అడిగేవారు ఎవరూ లేరు. సాయంత్రం బావి దగ్గర కొయ్య మంచం మీద కూర్చుని భగవాన్ మౌనంగా అరుణాచలం శిఖరాన్ని చూస్తూ ఉండేవారు. చుట్టూ కూర్చుని వాళ్ళం మేము. చీకట్లు దళమైన కొద్దీ భగవాన్ తేజస్సు హెచ్చేది. అలివేలమ్మ తిరుప్పుగళ్ పాడేది. ఆ నిశ్శబ్దం చాలా గంభీరం. రాత్రి భోజనానంతరం గోష్ఠి ప్రారంభమయ్యేది. భగవాన్ వేదాంతం కథలు, కబుర్లు చెప్పేవారు, పరిహాసాలు చేసేవారు, నవ్వించేవారు. అప్పుడు మన భగవానే. రాత్రి ఎంత పొద్దుపోతుందో ఎవరికీ తెలిసేది కాదు. చివరికి మాధవుడు స్వామి వెనుక నిలబడి వారికి తెలియకుండా మూగ సౌజ్ఞలతో మమ్మల్ని వెళ్ళి నిద్రపొండని ప్రార్థించిందాక. 1930లో మళ్ళీ వచ్చాను రమణాశ్రమానికి. ఆ రోజుల్లోనే నరసింహ అయ్యర్ గారు భగవాన్ జీవిత చరిత్ర రాయడానికి భగవాన్ నుంచి, భక్తుల నుంచి విషయాలు పోగు చేస్తున్నారు. ఆయన దగ్గర రాత ప్రతి రఫ్గా తయారై ఉంది. దాన్ని చదివాను. చదవగానే ఇట్లాంటిది తెలుగులో రాస్తే బాగుంటుందనిపించింది. భగవాన్ అనుజ్ఞ అడిగాను, రాయమన్నారు. ఆయన ఇంగ్లీష్ని ఆధారం చేసుకుని తెలుగులో రాసి సిద్ధం చేసేశాను ఆ నెల రోజుల్లో. తరువాత వీలైనప్పుడల్లా, కోర్టుకు సెలవులు వచ్చినప్పుడల్లా రమణాశ్రమానికి వచ్చేవాణ్ణి. ఆశ్రమానికి దగ్గరగా పరిచితుడైనాను. భగవాన్తో సహా అందరూ కిష్టయ్య వచ్చాడు అని సంతోషంతో ఆహ్వానించేవారు. ఆ కాలంలో భగవాన్ మాతో చాలా స్వేచ్ఛగా, మాలో ఒకరుగా ఉండేవారు. ఆయన ఏదన్నా రుబ్బడమో, నూరడమో ముగుస్తోందనగా చుట్టూ చేరేవాళ్ళం. ఆయన చేత్తో అందరికీ రుచికి తలో కాస్త పంచుతారు. అదే ప్రసాదం కింద తీసుకుంటాం. నేనెప్పుడూ ఆయనతో వేదాంతం మాట్లాడలేదు, ఏ సందేహాలు అడగలేదు. ఈ సృష్టి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. ఆయనతో నాకు పర్సనల్ అండ్ ఎమోషనల్ టచ్. కానీ ఇతరులు ఆయన్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళకి ఆయన చెప్పే జవాబులు జాగ్రత్తగా వినేవాణ్ణి. ఆయన ముందు నేనెప్పుడూ పాడలేదు. ఎన్నేళ్లున్నా, ఎంత ప్రయత్నించినా నా గొంతు పిగిలేది కాదు. ప్రతివారూ పాడేవారు. గొప్ప పాఠకులు, స్వరమంటే ఏమీ తెలియని వాళ్ళు. కానీ నాకు పాటని నిరాకరించినట్లయింది. అదొక్కటే. తక్కిందంతా స్వేచ్ఛ నాకు ఆయన దగ్గర. నేను ఆశ్రమంలో పనులు చేసేవాణ్ణి. సరదాకి నీళ్లు చేదడం, పువ్వులు కొయ్యడం. కానీ భగవాన్ ఎదట కాదు. ఆయనతో కలిసి పనులు చేయనిచ్చేవారు కారు భగవాన్. నేను లేని సమయంలో మా అమ్మ ఆశ్రమానికి వెడితే ఆమె ఎవరో తెలుసుకోకముందే భగవాన్, కిష్టయ్య అమ్మ వచ్చింది, మాధవ పలహారం పెట్టు అన్నారట. ఆ మాట తీసుకొచ్చి మా అమ్మ చెబితే
ఎంతగా కరిగిపోయిందో మనస్సు నాకు. భగవాన్‌తోనే కబుర్లు, ఆయనతోనే భోజనం, ఆయన హాల్‌లో ఆయనతోనే నిద్ర, ఇట్లా గడిచేది కాలం. మొదటి నుంచి నాకు ఆయన గొప్ప వ్యక్తి అని భావం. కానీ దేవుడు, అవతారం అని ఇట్లాంటివి ఏమీ ఉండేవి కాదు. మనం బాగుపడడం వీరి చేతుల్లో ఉంది. ఈయన పైన ఆధారపడవచ్చు అనే విశ్వాసం, ఆయనతో స్నేహం, ఆయన ఎడల ప్రేమ. నన్ను ప్రత్యేకమైన శ్రద్ధతో చూసి కట్టేసుకున్నారాయన. తండ్రిపైన ఉండే ప్రేమ నాది. ఏ కష్టమైనా ఆయనతో చెప్పుకోవచ్చు. ఆయన తీరుస్తారు. కష్టం వస్తే రమణా అనుకుంటే సరి. కలలో భగవానో ఆయన చెయ్యో కనబడి ఆ బాధని తుడిచేసినట్టు అనిపించేది. అంతే, బయటిది గాని, మనసుది గాని, ఒంటిది గాని తీరిపోయేది బాధ. ఆయన రుబ్బుతూ ఉండగా ఓసారి కూరలు తరుగుతూ ఉండగా ఒకసారి నేను రుబ్బుతానని, తరుగుతానని కూర్చున్నాను. 3 సార్లు కత్తి తీసుకున్నాను తరగాలని. వద్దన్నారు భగవాన్ 3 సార్లు. చివరికి ఇంటి దగ్గర తరుగుతావా అని అడిగారు. నాకు తరగవలసిన పని లేదు. అయితే ఇక్కడ మాత్రం ఎందుకు? ఇక్కడ ఇంటి దగ్గర మళ్ళీనే ఉండు అన్నారు. వారికి నా మీద ఎంత శ్రద్ధో! ఆశ్రమంలో నాకు మా ఇంటి దగ్గర మళ్ళీనే సుఖంగా ఉండాలని వారి ఉద్దేశం. పడుకుంటే తల కింద ఏముందో, సుఖంగా నిద్ర పడుతుందో లేదో అని జాగ్రత్త పడతారు. ఓ రాత్రి నిద్రలో లేచాను. కారణం తెలియలేదు. భగవాన్ మేలుకునే ఉన్నారేమో. ఏం లేదు, పడుకో పడుకో అన్నారు. ఆ కంఠం సరిగా జడుసుకుని లేచిన చిన్న పిల్లవాణ్ణి ప్రేమగల తండ్రి ఆదరించినట్టే ఉంది. ఓసారి మాధవ స్వామి తమిళంలో భగవాన్ పైన పాటలు పాడుతున్నాడు. పాడుతూ మధ్య కిష్టయ్య పాడడేం అన్నాడు. ఏం, ఇన్నాళ్ళు నువ్వు పాడుతున్నావు చాలదు, ఏమొచ్చింది నీకు? ఏది పాడు అన్నారు భగవాన్. అటు తర్వాత అతని పాటలో అన్నీ తప్పులే భగవాన్ దిద్దుతున్నారు. ఇన్నేళ్ళు పాడి నువ్వు నేర్చుకున్నది ఇది. కిష్టయ్య పాడకపోతేనే, నువ్వు పాడు, అతను భావం తెలుసుకుంటాడు అన్నారు. ఎక్కడికక్కడ శిష్యుల ఆహాన్ని అణిచేవారు. ఓ పౌర్ణమి రాత్రి కొంతమంది భక్తులు గిరి ప్రదక్షిణం బయలుదేరుతున్నారు. దేవరాజ మొదలయార్ నన్ను రమ్మని అడిగారు. నాకు ఆస్మా, రానన్నాను. కొంతసేపటికి వాళ్ళు బయలుదేరుతూ భగవానుని సెలవు అడగడానికి వచ్చారు. వాళ్లలో డాక్టర్ కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు. ఆయనకి నాకన్నా ఎక్కువ ఆస్మా. ఆయన వెళ్ళగా లేనిది నేనెందుకు వెళ్ళకూడదనిపించింది. నేను భగవాన్ అనుజ్ఞ అడిగాను. దేవరాజా నన్ను అడిగారు భగవాన్ ముందే, ఇందాక రానన్నావే అని. చెప్పాను కారణం. డాక్టర్ను చూసి మార్చుకున్నానని. భగవాన్ అడిగారు, ఎప్పటికి వస్తారు అని. 2-3 గంటల సేపు పడుతుంది అన్నారు వాళ్ళు. ఆ, నెమ్మదిగా వెళ్ళండి. రాత్రి 2 గంటలకి అంటే 5-6 గంటలకి రండి. ఏదైనా నెమ్మదిగా చేస్తే శ్రమ ఉండదు. తీరుబడిగా స్లోగా చేశామా కొండనైనా ఎక్కవచ్చు, శ్రమ తెలీదు అన్నారు. మేము తిరిగి వచ్చేటప్పటికి మేము అనుకోకుండానే సరిగ్గా రాత్రి 2 గంటలైంది. రాగానే భగవాన్, కిష్టయ్యకి శ్రమగా లేదు కదా అంటే ఆ కంఠధ్వనిలో తను అంతసేపు నన్ను కనిపెట్టి శ్రమ కలగకుండా చూస్తున్నానని వినబడింది. రాత్రులు ఎందుకో భగవాన్ ఆ రోజుల్లో టార్చి వేసుకుని ఒంటరిగా ఆశ్రమం చుట్టూ తిరిగేవారు. ఆశ్రమానికి అవతలగా లైట్ వేసి పరీక్షిస్తూ. అదంతా మరి భక్తుల రక్షణకేనేమో. గుడి కడుతున్నప్పుడు రాత్రులు టార్చ్ వేసి ఆ కడుతున్న గోడల్ని పరిశీలించేవారు. భోజనమైన తరువాత తీరుబడిగా కూర్చుని ఎన్నో కథలు కబుర్లు చెప్పేవారు. మేము పక్కలు పరుచుకుని పడుకున్న తర్వాత కూడా చెబుతూనే ఉండేవారు. ఒకసారి వచ్చినప్పుడు నేను అడిగాను, గాయత్రి చెయ్యమన్నారే నన్ను. ఆ మంత్రం చాలా పొడుగ్గా ఉంది. పైగా
అర్థం తెలుసుకోవాలిట అని. నిన్నెవరు అవన్నీ చూడమన్నారు? ఆ మంత్రం జపించేవాడు ఎవరో వాణ్ణి చూడమన్నాను అన్నారు భగవాన్. ఒకామె నారాయణ పటం తన ముందు పెట్టుకుని జపం చేసేది. ఆమె భగవాన్ అడిగింది తాను చేసేది సరిగా ఉందా అని. రూపం లేకపోతే ధ్యానం ఎట్లా కుదురుతుంది అన్నారు భగవాన్. సాధారణంగా అందరి అభిప్రాయం ఏమిటంటే నేనెవరు అనే ఆత్మవిచారం ఒక్కటే భగవాన్ బోధించిందని. ఎవరి అధికారాన్ని ఎవరి పరిస్థితిని బట్టి వారికి భగవాన్ సాధనను అనుగ్రహించేవారు. ఒకసారి 1939లో గావును భగవాన్తో అన్నాను, స్వామి నా మనస్సు ప్రణవం వైపు లాగుతోంది అని. చేసుకో చేసుకో, ప్రణవం అంటే ఏమిటి? సర్వము అదే, నువ్వే తెలుసుకుంటావులే. ఇంకోసారి అడిగాను, వృత్తి మూలంగా చూడమన్నారు. వృత్తి స్ఫురణ లేకుండా ఎట్లా పోతుంది అని. చేసి చూడుమి అన్నారు. ఒకప్పుడు ఆశ్రమంలో మనస్సుకు శాంతి లేక మా స్నేహితుల దగ్గరికి కోలారు వెళ్ళాను. రాత్రి 9:30కు స్వామి సెలవు తీసుకుని. బలరామరెడ్డికి తప్ప నేను వెళ్ళిన సంగతి ఎవరికీ తెలీదు. నేను వెళ్ళిన ఉదయమే ఒక నెల్లూరు ఆమె ఆశ్రమానికి వచ్చింది. నేనున్నాను కదా అని ముందుగా బస ఏర్పాటు చేసుకోలేదు. నేనెక్కడ ఉన్నానని స్వామిని అడిగిందామె. అడుగో అన్నారు స్వామి. ఎక్కడా అన్నది. మళ్ళీ భగవాన్ ఆడేం అని వేలుతో చూపించారు. ఆమెకు భయంతో కాళ్ళు వణికాయి, ఇదేమిటా అని. కోలారు వెళ్ళాడు కదా అన్నాడు బలరాం. అప్పుడు భగవాన్ అవునవును, కోలారు వెళ్ళాడు కదా అన్నారు. ఆ సంగతి ఆమె నాకు కోలారుకు ఉత్తరం రాసింది. అశాంతిగా ఉండడం వల్ల కోలారు వచ్చానని ఆమెకు రాశాను. ఆ ఉత్తరం ఆమె భగవాన్కి చూపించింది. ఎక్కడ ఉంటేనే బిడ్డవలే ఉంటే అశాంతి ఉండదు, రమ్మని రాయి అన్నారట భగవాన్. ఆ రాత్రే నా కలలో కనబడి భగవాన్ ఆ మాటలే చెప్పారు. ఆ మర్నాడు ఆమె ఉత్తరమూ వచ్చింది. ఆశ్రమానికి వచ్చేశాను. అశాంతి పోయింది. ఒక రాత్రి హాలులో ఒకరిద్దరే ఉన్నారు. మాధవుడు భగవాన్ కాళ్లకు మందు రుద్దుతున్నాడు. ఒక కాకినాడ ఆయన ముందుకు వచ్చి భగవాన్కు నేను సేవ చేసుకుంటాను అన్నాడు. భగవాన్ ఊరుకున్నారు. ఆయన వదలలేదు. కాళ్ళకి తాను మందు రాస్తానని ముందుకొచ్చాడు. కాకినాడలో భగవాన్ చిత్రపటానికి పూజ నిత్యం చేసుకుంటాను అని మరల ప్రారంభించాడు. తటాలున భగవాన్ లేచి ఉరుము వంటి పెద్ద గొంతుకతో అక్కడే అన్ని సేవలు చేసుకోకపోయావా, ఇక్కడికెందుకు వచ్చావు అన్నారు. ఆయన హడలిపోయి మళ్ళీ మాట్లాడలేదు. భగవాన్ దృష్టి మనో అంతరాళంలోకి పోతుంది. ఒక్కొక్కప్పుడు కఠినంగా అణిచేవారు. భక్తిలోనైనా సరే ఏమాత్రం హద్దుమీరిన. ఒక ఆయన ఒకసారి భగవాన్తో కొండ మీదకు బయలుదేరారు. భగవాన్తో ఉన్న పరిచారకులు వీల్లేదు, వెంట రావద్దు, కిందికి వెళ్ళిపోమన్నారు. ఆయన మొండి పట్టుబట్టి ఎండలో అక్కడే ఓ కొండరాయిపైన కూర్చున్నారు. భగవాన్ కొండపైకి వెళ్ళి తిరిగి వచ్చిందాకా అట్లాగే కూర్చుని భగవాన్తో కిందికొచ్చారు. భగవాన్ ఏమీ మాట్లాడలేదు. సాయంత్రం ఓ ఉడుత ఇటు అటు తిరుగుతోంది అరుస్తూ. పొద్దున్న కొండపైకి వెళ్ళిన ఆయన పాపం ఆ ఉడతకి దాహంగావును, నీళ్ల కోసం వెతుక్కుంటోంది అన్నారు. దానికి భగవాన్ అవును, మీకు ఉడతపైన దయ, దానికి దాహం వేస్తే మీకు గుండె కొట్టుకుంటుంది. భగవానికి అంతమాత్రం కూడా భక్తులపైన దయ లేదు. వాళ్ళు ఎండలో కొండరాళ్లపైన కూర్చోవచ్చు, ఆయన గుండె కొట్టుకోదు మీకోసం అన్నారు. గోమహాలక్ష్మిపై ప్రేమ. ఆవు లక్ష్మికి దూడగా ఉన్నప్పటి నుంచి భగవాన్ పైన బద్ధానురాగం. అన్ని ఆవులు ఉన్నా లక్ష్మికే భగవాన్ పైన ఆ ప్రేమ. భగవాన్ని చూడకుండా నిలవలేదు. ఎందరిలో కూర్చున్నా
తాళ్ళు తెంపుకునైనా సరే భగవాన్ని చూడడానికి హాల్లోకి వచ్చేది. ఒకరోజు ఆవు లక్ష్మి హాలులోకి వచ్చింది. సరాసరి భగవాన్ ఎదురుగా వెళ్ళి ఆయన భుజం మీద తలపెట్టుకుని ఒకటే ధారలుగా ఏడ్చింది. ఆయన లక్ష్మిని అరగంట సేపు ఓదార్చారు, ఆమె దుఃఖం పోయిందాకా. ఏమమ్మా, ఎందుకు ఆ దుఃఖం? నీకెందుకు కలిగిందమ్మా? నేనున్నాను కదా, ఎందుకట్లా కష్టపడతావు? నేనుండగా నీకు కొరవేమి? ఈ విధంగా మాట్లాడుతూనే ఉన్నారు ఆమె ఓదార్పు పొంది వెళ్ళిందాకా. ఒకసారి ఓ భక్తుడు విలువైన హల్వా తెచ్చి భగవాన్ ముందున్న పీట పైన పెట్టాడు. ఆశ్రమం కుక్క దాంట్లో మూతి పెట్టింది. ఆ దాపున ఉన్న ఆశ్రమాధికారి చీ చీ అంటూ కుక్కను వెళ్ళగొట్టబోయినాడు. భగవాన్ కోపంతో చర్రున లేచారు అతని పైకి. పో, అవతలికి పో, నువ్వెవడివిరా? ఇక్కడ నీ అధికారం ఏమిటి? ముందు నడు బయటికి. ఎవడివిరా నువ్వు అతన్ని తినవద్దని తోలడానికి? నీదిరా హల్వా అంటూ ఆయన్ని అవతలికి తోలి హల్వాని ముక్కలు చేసి తాను తిని తన చేత్తో అక్కడ ఉన్న వారందరికీ పంచిపెట్టించారు. అందరూ తిన్నారు, లోపల ఏమనుకోని. 1931 ప్రాంతాల కాంగ్రెస్ రాజకీయ ఖైదీలనందరినీ విడుదల చేశారు. అప్పుడు ఒక ఆయన ఆశ్రమ భక్తులలో ఓ ముఖ్యుని తమ్ముడు జైలు నుంచి విడుదలై వచ్చారు. ఆయన బ్రాహ్మణుడు. భోజనానికి బ్రాహ్మణేతరులతో కూర్చున్నారు. చిన్నస్వామి వీల్లేదన్నారు. తాను మొన్నటి వరకు అన్ని కులాల వాళ్లతో తిన్నానని, తన బ్రాహ్మణత్వం పోయిందని అతని వాదన. మొత్తానికి తను బ్రాహ్మణులలోకి వెళ్ళనని గట్టి పట్టుబట్టారు అతను. ఆ సమయంలో భగవాన్ వచ్చారు భోజనశాలలోకి. భగవాన్ పుట్టుక బ్రాహ్మణ కుటుంబంలోనైనా భోజనశాలలో బ్రాహ్మణేతరుల వైపునే కూర్చుని భోజనం చేసేవారు. బ్రాహ్మణులు కూడా ఆయనను చూడడానికి వీలుగా ఉండేది. కులాలు పాటించే వారికి పాఠం. భగవాన్ అడిగారు, ఏమిటా తగాదా అని. సంగతంతా చెప్పారు భగవాన్తో. ముందు చిన్నస్వామితో ఇట్లా అన్నారు భగవాన్, నీది తప్పు. అతడు బ్రాహ్మణుడు కాదుట. బ్రాహ్మణుడు కానో అంటున్న అతన్ని ఎందుకు బ్రాహ్మణుడితో కూర్చోబెట్టాలని ఆ మొండి పట్టు? మాట్లాడకు, అతని ఇష్టం అని కాంగ్రెస్ ఆయనతో, నీది తప్పే. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కులం ఉంది. మేము బ్రాహ్మణేతరులమని అనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు బ్రాహ్మణులం అనుకుంటున్నట్టే. నువ్వు బ్రాహ్మణేతరుణ్ణి అనుకోవటం లేదుగా, వాళ్లతో ఎట్లా భోజనం చేస్తావు? వీల్లేదు అని బ్రాహ్మణుడు బ్రాహ్మణేతరుణ్ణి అనుకోని వాణ్ణి నేనొక్కడే, కనుక నాతో రా, నాతో కూర్చో అన్నారు. అతనికి గుండెలున్నాయా? ఒక్కడు వెళ్ళి భగవాన్ పక్కన కూర్చుని భోజనం చేయడానికి వెళ్ళి బ్రాహ్మణులతో కూర్చున్నాడు. ఒకసారి బ్రాహ్మణేతరులు ఒకరు అప్పడాలు ఇంటి దగ్గర వేయించి తీసుకుని వచ్చి బ్రాహ్మణేతరులకు వడ్డించారు. బ్రాహ్మణులకు వడ్డించడానికి వీలు లేదుగా. భగవాన్ వచ్చి కూర్చొని బ్రాహ్మణులకి అప్పడాలు లేవేమని అడిగి సంగతి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు బజారు పంపి అప్పడాలు తెప్పించి వేయించి బ్రాహ్మణులకు వేసిందాకా ఆయన భోజనం తాకలేదు. అంటే అందరూ అట్టా భోజనాల ముందు కూర్చున్నారు భగవాన్ ప్రారంభించిన దాకా. భగవానికి కులాల విభేదం లేదు, ఆయనకు కులం లేదు. బయట ఉండే కులాల పట్టింపుని ఆయన మన్నన చేయకపోలేదు. కులాలు భేదించడం వల్ల ఆశ్రమంలో పక్షపాతం జరిగినా ఆయన దిద్దేవారు. ఆయనకి లోకం లేకపోయినా వ్యవహారానికి వచ్చేటప్పటికీ ప్రతిదీ ఉన్నట్టుగానే అంగీకరించి ప్రవర్తించేవారు. ఒకసారి ఎచ్చమ్మ గారికి వాంతులవుతున్నాయి. అది చూసి నేను భగవాన్తో చెప్పకూడదా అన్నాను. ఎచ్చమ్మ మొహం చేటంత చేసుకుని, అన్నీ చెప్పాలి కావును, ఆయన చూడలేరా, ప్రత్యేకం వెళ్ళి వారితో చెప్పాలా అని విసుక్కుంది. నేను ఊరుకోక భగవాన్తో చెప్పాను,
ఏం చెయ్యమంటావు? ఇప్పుడు తాను నాకు పెట్టాలా? తనకు ఉన్నన్నాళ్ళు నాకు భక్తులకు పెట్టింది. ఆనాడు నాకు లేదు, తాను పెట్టింది. ఇప్పుడు తిని పడి ఉండమంటాను. ఉండదు. ఎప్పుడూ నాకు వండి పెట్టాలని పంతం. దాంతో ఇలాంటివి తెచ్చుకుంటుంది. ఎవరేం చేస్తారు? ఎవరి కర్మ వారిని అనుభవించని అని గట్టిగా కేకలేశారు భగవాన్. ఎచ్చెమ్మ వాంతులు నిలిచిపోయినాయి. భగవాన్ సూచిస్తారు, ఎంత దగ్గర శిష్యుల్ని బలవంతం చెయ్యరు. భక్తులకు దర్శనమిచ్చే పద్ధతి. ఎంతటి వారు దర్శనానికి వచ్చినా భగవాన్ కదలరు. ఒకప్పుడు కన్నెత్తి చూడరు, పలకరించరు. తన చిత్తం వచ్చిన వారి వంక చూస్తారు, పలకరిస్తారు, ఆహ్వానిస్తారు, కొంచెం భోజనం చేయమంటారు. ఒకసారి ప్రణవానంద స్వామి వచ్చారు. ఆశ్రమం గేటు దాకా వచ్చి ఇంక నడవలేక అమ్మ కోవెల ముందు అరుగుపైన కూర్చున్నారు. ఆ సంగతి భగవాన్కు తెలిసింది. వెంటనే లేచి వచ్చి కింద కూర్చుని, తాత ఇప్పుడే వచ్చారా, కాళ్ళు నొప్పా అని ప్రణవానంద స్వామి కాళ్ళు పడుతున్నారు. ఆయన తప్పించుకోవాలని చూసినా లాభం లేకపోయింది. ధనంలో, కీర్తిలో, అధికారంలో, అందంలో లోక ప్రసిద్ధి పొందినవారు భగవాన్ దర్శనార్థం వచ్చి ఒక్క పలుకుని, చూపుని పొందలేకపోయినారు. గొప్ప సాధకులు, యోగులు వచ్చి వారి లోపల ఏం జరిగిందో గాని బయట ఏ విధమైన ప్రత్యేకతని భగవాన్ నుంచి పొందలేదు. కానీ ప్రణవానంద స్వామి ఏ జన్మలో ఏ విధమైన సేవ చేశారో ఈనాడు భగవాన్ చేతులతో పాదాలు పట్టించుకునే భాగ్యాన్ని పొందారు. భగవాన్ భూతదయ. కబంధు శవాన్ని తగలబెట్టడానికని శ్రీరాముడు ఏనుగులు చెట్లకు రాసుకుంటే కిందికి రాలిన చెట్ల కొమ్మలతో చితిని పేర్చమన్నారు లక్ష్మణస్వామిని. అది జ్ఞాపకం వచ్చేది నాకు భగవాన్ భూతదయ చూస్తే. భగవాన్ హాలుకి ఎదురుగా ఉత్తరంగా ఒక బాదం చెట్టుండేది. చిన్న స్వామి ఒకతన్ని ఆ చెట్టు ఎండు కొమ్మను కొట్టమన్నారు. అతను అలక్ష్యంగా పచ్చి ఆకులని, కొమ్మల్ని రాలగొడుతున్నాడు. భగవాన్ చూశారు. చాలా కోపం వచ్చింది. ఏమిరా దానిని అట్లా హింసిస్తున్నావు? దానిది మాత్రం ప్రాణం కాదా అన్నారు. అతను చిన్న స్వామి ఎండు కొమ్మలు కొట్టమన్నారు అన్నాడు. సరే, నెమ్మదిగా విరుచు. నీ జుట్టుకి ప్రాణం లేదు కదా, దాన్ని పట్టుకు లాగితే నీకెట్లా ఉంటుంది? చీచీ, అతను బో. దేన్నో ఓ దాన్ని బాధ పెడుతూ ఉండకపోతే మనసు నిలవదు అని అతన్ని కసిరి పంపించేశారు. 1,00,000 తులసి వ్రతం పూనిన ఎచ్చెమ్మకైన చేవాట్లు పుస్తకాల్లో రాసి ఉంది కదా. పువ్వుల్ని మనుషులు సహజ శోభతో ఉండనీరు. ఆ పూలను కోసి సూదులతో గుచ్చి చిత్రవద చేస్తారు. అవి వాడి చచ్చిపోతాయి. దేవుడికి పూలు కావాలా? చెట్ల మీద ఉంటే దేవుడివి కావా? తాము తమను అర్పించుకోవడం బదులు ఇట్లాంటి ఘాతకమైన పనులు చేస్తారు అన్నారు. ఒకరోజున ఒకతను ఆశ్రమంలో రాత్రి పందుం పుల్లల చెట్టున కోసుకుంటున్నాడు. భగవాన్ ఆ సంగతి తెలిసి, ఆ చెట్టును రాత్రి కూడా నిద్రపోనిరా, పగలు కోస్తే వద్దందా? ఇంత మాత్రం తెలివి, దయ ఎందుకు ఉండవు? చెట్టు ఏం చెయ్యలేదు కదా, కరవలేదు కదా అనే కాదు నిర్లక్ష్యం అన్నారు. ఇంకొకసారి ఒకరు చెట్టునున్న పువ్వులన్నీ కోసేస్తున్నారు. చెట్టుపైన పువ్వులు ఎంతో అందం. కోస్తారు, పడేస్తారు, వాడిపోతాయి. ఆ చెట్టుకు ఏమీ మిగల్చరు. వీళ్ళకి అంత ఆశ ఎందుకో నాకు అర్థం కాదు అన్నారు. మన కళ్ళలో ఈ విచక్షణ మనిషి, మృగం, పురుగు, చెట్టు అని. కానీ ఆయనకు తెలుసు చిన్న గడ్డి మొక్కల బాధ కూడా. భోజన పద్ధతి. భగవాన్ ఎప్పుడూ భోజనంలో ఏమీ పారయ్యరు. అంటే వడ్డించేప్పుడే జాగ్రత్తగా వడ్డించాలి. అట్లాంటప్పుడు భగవాన్ పారేయకపోవడం చూస్తే తాము పారేయాల్సి రావడం కష్టమనిపిస్తుంది.
కానీ పారయ్యవద్దని ఎవరినీ అనలేదాయన. ఒకరు అన్నారు భగవాన్‌తో, "భగవాన్, మనం పారేయకపోతే భూతాలకి, మృగాలకి, పురుగులకి తృప్తి ఎట్లా" అని. "ఏం నాయనా, భూతాలపైన నీకింత దయ అయితే నువ్వు భోజనం చెయ్యకముందే ఆ భూతాలేవో వాటికి తృప్తి చేయరాదా? నీ ఎంగిలికూడు తింటేనే గాని తృప్తి కాదా?" అన్నారు భగవాన్. ఆశ్రమం గేటు పక్కనే ఉన్న దక్షిణామూర్తి మంటపంలో ఒకాయన బంగు తాగి కేకలు వేస్తుండేవాడు. జయంతికి ఆయన్ని ఎవరూ గమనించలేదు. ఆయన గబగబా భగవాన్ ముందుకు వచ్చి అధికారికంగా డిమాండ్ చేస్తూ, "నీ గేటు దగ్గర దర్వాన్కి నువ్వు భోజనం పెట్టకపోతే ఎవరు పెడతారనుకున్నావు?" అని గద్దించాడు. దానికి భగవాన్ మహా వినయస్వరంతో, "అట్లాగా? ఎవరూ నిన్ను చూడనే లేదా? పొరపాటే. ఒరే మాధవా, మన దర్వానికి మనం భోజనం పెట్టకపోతే ఎవరు పెడతారు? పొరపాటైంది. ఈసారికి ఊరుకోండి. మాధవా, ఈయన్ని తీసుకుని వెళ్ళి భోజనం పెట్టించు" అన్నారు. పాపులు మనుకుని వారు అనేక మంది వచ్చేవారు భగవాన్ ముందుకి. ఆయన్ని చూడగానే అనేక విధాలైన వికారాలు కలిగేవి కొంతమందికి. ఎండాకాలం సాయంత్రం బావి దగ్గర ఆరు బయట సోఫా మంచంపై కూర్చునేవారు భగవాన్. చుట్టూ భక్తులు కూర్చునేవారు. రాత్రి భోజనమైనాక అక్కడే కూర్చున్నాం. ఒక ఆయన గట్టిగా ఏడుపు ప్రారంభించాడు. "నేను మహాపాపిని. తమ పాదాల దగ్గరికి చాలా కాలం నుంచి వస్తున్నాను. కానీ నాలో ఏ మార్పు లేదు. నేను బాగుపడేది ఎట్లా? ఎన్నటికీ? ఇక్కడ ఉన్నంతకాలం యోగ్యుణ్ణే. కానీ ఇక్కడి నుంచి వెళ్ళానా, నేను మనిషిని కాదు, మహాపాపిని" అని ఏడ్చాడు. భగవాన్, "నువ్వేమైతే నాకేం కావాలి? నా ముందు ఎందుకు ఏడుస్తావు? నీకు నాకు ఏం సంబంధం?" అని గదమాయించారు. అనేప్పటికీ అతను గుండె పగిలినట్టు పెద్ద పెట్టున ఏడ్చాడు. ఇంక తనకి ఏవీ ఆశలే లేనట్టు, ఉన్న ఆశ కాస్త ఊడిపోయినట్టు, "నువ్వు నా గురువువి, నువ్వే గతి, నువ్వే అట్లా అంటే నేనేమైపోను? నాకింక దిక్కేమిటి?" కొంతసేపు అలా ఏడవనిచ్చారు భగవాన్. "నేను నీ గురువునా? ఎవరు చెప్పారు నేను నీ గురువునని? నేనన్నానా? మరి నువ్వు కాకపోతే నా గురువు ఇంకెవరు? ఈ లోకంలో నాకింక దిక్కెవరు? నన్ను కరుణించి నన్ను పావనుణ్ణి చేస్తావనే కదా నేను బతుకుతోంది" అని బిగ్గరగా రాగాలు ప్రారంభించాడు. "నేను నీ గురువునైతే నాకు గురుదక్షిణ ఏమిచ్చావు? నువ్వేమీ తీసుకోవు గదా? నీకెట్లా తెలుసు నేను తీసుకోనని? నేను చెప్పానా నాకు గురుదక్షిణ అక్కర్లేదని? మీరు తీసుకుంటేనా? నేనేమివ్వను? నేనేం దాచుకుంటున్నాను మీ నుంచి? సరే, ఇప్పుడు అడుగుతున్నాను, ఇయ్యి. ఇస్తావా? అయ్యో, ఎందుకివ్వను? ఏం కావాలి? తీసుకోండి. ముందు నీ పుణ్యం నాకు దారపోయి. నాకేమన్నా పుణ్యమనేది ఉంటేగా? ఉంటే తమ ముందు ఈ గోల ఎందుకు? ఆ సంగతి నీకెందుకు? ఉన్న పుణ్యమేదో నాకిచ్చెయ్యి. ఇచ్చేస్తావా? ఎట్లా ఇయ్యను? ఇయ్యడం ఎలాగో చెప్పండి, ఇస్తాను. ఇట్లా చెప్పు, నా పుణ్యంతో నాకేమీ నిమిత్తం లేదు. దానివల్ల వచ్చే ఫలితం నాకక్కర్లేదు. అంతా మీకిచ్చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా అను. అట్లాగే స్వామి, నా పుణ్యమంతా మీకు సంతోషంగా అర్పిస్తున్నాను గురుదక్షిణ కింద. చాలదు. కోరింది ఇచ్చానుగా స్వామి. నువ్వు చేసిన పుణ్యమే చాలా కొద్ది, అవునా? అది నాకేం చాలుతుంది? అంతేనా నువ్వు ఇచ్చే గురుదక్షిణ? ఆ సంగతి నేను చెప్పనే చెప్పానుగా. ఇంకా అంతకన్నా నా దగ్గర ఏం లేదు. ఏం చెయ్యను? లేకే? నీ పాపం నాకిచ్చెయ్యి. అతని గుండె పగిలింది. మీకు తెలీదు స్వామి, నేను ఎటువంటి పాపాలు చేశానో. తెలిస్తే మీరా మాట అనరు. నా పాపాలు తీసుకున్నారా? వాటి ఘోరంతో తమ శరీరం ఉడికిపోతుంది. తమకు తెలీదు భగవాన్, నేనెటువంటి పాపినో. వద్దు వద్దు, నా పాపాలు కోరకండి అంటూ చాలా ఏడ్చాడు. ఏమైతేనేం, ఆ సంగతి నేను చూసుకుంటాను, ఇచ్చెయ్యి. ఓ పట్టాన అతను ఒప్పుకోలేదు. కానీ భగవాన్ తన పట్టు వదలలేదు. నేను చేసిన పాపాలు నావి కావు. అవి, వాటి ఫలితము
అంతా రమణునిదే అని అతను అన్నదాకా భగవాన్ వదలలేదు. సరే, ఇంక ఈ నిమిషం నుంచి నీకు పుణ్యము లేదు, పాపము లేదు. పుణ్య పాపాలు లేని పరిశుద్ధ ఆత్మవి నీవు. ఇంకా పుణ్యము చెయ్యకు. నువ్వు నీలాగనే ఉండిపో. ఆ మాటలతో గొప్ప శాంతి వచ్చింది అతనికి. ఏమైనాడో మళ్ళీ ఆశ్రమానికి రాలేదు. అవసరం లేకుండా పోయింది కావును. ఇంకోసారి ఇంకో ఆయన తాను పాపిని అని ఏడ్చాడు భగవాన్ ముందు. నిద్రలో ఏముండింది? పుణ్యం ఉందా, పాపం ఉందా? నిద్రలో నువ్వు పుణ్యుడివా, పాపివా? ఎవరు నువ్వు? నాకు తెలీదు. ఇప్పుడు మాత్రం ఏం తెలుసు నీకు? నువ్వెవడవో చెప్పేందుకు? నువ్వు చేసింది పుణ్యమో పాపమో? పుణ్యం అనుకుంటే అది పుణ్యం, పాపం అనుకుంటే అది పాపమునా? పుణ్యము పోతుంది, పాపము పోతుంది, మిగిలి ఉండేది నువ్వే. ఇంకోసారి ఇంకో ఆయన, ఇన్నేళ్ల బట్టి వస్తున్నాను మీ దగ్గరికి, నాలో ఏ మార్పు కనబడదు, నేను ఇంకా పాపిగానే ఉన్నాను అని దుఃఖపడ్డారు. ఈ దారిలో మైలురాళ్ళు లేవు, నువ్వెంత దూరం పోతోంది నీకెట్లా తెలుస్తుంది? మీరంతా మొదటి తరగతి ప్రయాణికులు. మొదటి తరగతి ప్రయాణికుడు ఏం చేస్తాడు? గార్డుతో చెబుతాడు తాను ఎక్కడ దిగాలో. చెప్పి తలుపులు బిగించుకొని నిద్రపోతాడు. వాడు చెయ్యవలసిందంతే. స్టేషన్ రాగానే గార్డే వచ్చి లేపుతాడు అన్నారు. ఆ విశ్వాసంతో నిలవగలిగితే ఇంకేం కావాలి? ఒక ఎండాకాలం సాయంత్రం అట్లానే బావి దగ్గర సోఫాలో పడుకున్నారు భగవాన్. ఎవరో తెచ్చిన పళ్ళు పళ్ళెంలో సోఫా కింద ఉన్నాయి. బావి దగ్గర కోతులు వాటి మీద కన్ను వేసి కూర్చున్నాయి. మాధవ స్వామి కర్ర పట్టుకుని జాగ్రత్తగా కావిలి కాస్తున్నాడు ఆ పళ్ళకి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నారు. అకస్మాత్తుగా భగవాన్ వెనక్కు ఆనుకున్నవారు కాస్త లేచి సోఫా మధ్య కూర్చుని చప్పట్లు తడుతూ ఒకటే నవ్వుతున్నారు. పోయింది, తీసుకుపోయింది అంటున్నారు కుర్రాడి మల్లె గోల చేస్తూ, నవ్వుతో, చప్పట్లు కొడుతూ. అందరం ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూశాం. ఆయన సంతోషం ఆ కోతి మాధవ స్వామిని ఏమార్చి ఆ పండుని తీసుకుపోయిందని. అందరము కలిసి నవ్వాం. ఆ పళ్ళు కోతులు తిన్నా ఒకటే, మనుషులు తిన్నా ఒకటే ఆయనకి. ఆయన ఎప్పుడూ కోతుల వైపే. ఎవరూ చూడకుండా పళ్ళాల్లో పళ్ళు అవి ఆ కోతులకి అందించేవారు. వాటిని కొట్టవద్దని అడ్డుపడేవారు. మెల్లిగా వచ్చి ఎత్తుకుపోమ్మని వాటికి సైగ చేసేవారు. కొట్ట వస్తే కోతులు ఆయన సోఫాకి కిటికీకి మధ్య నక్కేవి. వాటికి బాగా తెలుసు స్వామి తమ పక్షమని, ఎవరిని ఆ మూలకు వచ్చి కొట్టనియరని. తర్వాత చెప్పారు, సాధకుడు లక్ష్యం ఆ కోతి లక్ష్యం వల్లే ఉండాలని. ఏమెరగనట్టే అన్నిటిపైన చూపు ఉంచి ఉంది ఆ కోతి. కానీ లక్ష్యం ఆ పండుపైన, ఎప్పుడు దొరుకుతుందా అని. సయ్యద్ లక్నోలో ప్రొఫెసర్. మహమ్మదీయులు. భగవాన్ భక్తుడైనారు. ఆయన మూలంగా ఆయన భార్య కూడా భగవాన్ భక్తురాలైంది. అయినా ఆమెకి మహమ్మదీయ మత సాంఘిక సాంప్రదాయాలపైన చాలా పట్టు. పురుషుల ఎదుట పడదు. ఆశ్రమంలోనే ఓ గదిలో కూర్చుని భగవాన్ని అక్కడికి తీసుకురమ్మని భర్తను బతిమాలింది. ఆయన పిలవగా భగవాన్ వెళ్ళారు. మొదట ముసుగులోంచే మాట్లాడింది. తరువాత ఇంకోసారి ముసుగు వదిలి ఆమె తక్కిన స్త్రీల వలె హాలులో కూర్చునేప్పటికీ చాలా కాలం పట్టింది. వారు ఆశ్రమం బయట అద్దె ఇంట్లో ఉండేవారు. భగవాన్ని తన ఇంటికి పిలిచి భోజనం పెట్టాలని ఆమెకి అణచలేని కోరిక కలిగింది. భర్తని పోరింది. ఇదివరకు 2 సార్లు భగవాన్ను తీసుకువెళ్లడమే గాక ఇప్పుడు ఆయన్ని భోజనానికి పిలవాలంటే సయ్యద్ గారికి ధైర్యం చాలలేదు. కానీ ఆమె పోరు మానలేదు. చివరికి ఆమెతో పడలేక ఎట్లాగో భగవాన్కి చెప్పాడు తమ భార్య కోర్కెని. చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు భగవాన్. ఆమె ఒప్పుకోలేదు. తన భర్త భగవాన్ని సరిగా పిలవలేదంది. సరిగా పిలిస్తే తన ప్రార్థనని భగవాన్ నిరాకరించరని ఆమె విశ్వాసం కాబోలు.
చివరికి భగవాన్ కొండ మీదకి వెడుతుండగా సయ్యద్ ఆమె ఎదుటనే భగవాన్కి నివేదించారు ఆమె కోరికని. నవ్వి కొండ మీదకి వెళ్ళారు భగవాన్. ఆ రాత్రి భర్తతో ఆమెకి తగాదా. ఆయన భగవాన్ని సరిగా పిలవలేదని, పిలిస్తే ఎందుకు రారని. చివరికి ఆయన విసిగి భార్యతో, నన్నంటావే, నీకు భగవాన్ పైన సరైన భక్తి లేదు గావును, అందుకనే ఆయన రావడానికి అంగీకరించలేదు అని నెపం ఆమె మీదికి నెట్టారు. దాంతో ఆమె దీక్ష పట్టి రాత్రంతా నిద్రపోకుండా భగవాన్ ధ్యానంలో కూర్చుంది రమ్మంటూ. తన ప్రార్థన బలం వల్ల భగవాన్ని తన ఇంటికి పిలుచుకోవాలని ఆమె పట్టు. తెల్లవారకట్ట ఆమె కలలో భగవాన్ కనపడి, నువ్వెందుకు అట్లా ఆరాటం పడతావు? ఆశ్రమాన్ని వదిలి నేనెట్లా నీ ఇంటికి భోజనానికి రాగలను? నేను భోజనం చేయనిదే నా భక్తులు భోజనం చెయ్యరు. అదిగాక ప్రతిరోజు నన్ను చూడాలని, నాతో భోజనం చేయాలని దూరం ఊళ్ళ నుంచి వచ్చే వాళ్లను చూస్తున్నావు కదా, వాళ్లను వదిలి ఎలా రాను? కనుక నా బదులు ఈ ముగ్గురి భక్తులకి నువ్వు భోజనం పెడితే నాకు పెట్టినట్టే నేను సంతృప్తి పడతాను అని ముగ్గురు రమణ భక్తుల ఆకారాలని ఆమెకు చూపించారు. ఆ కలని భర్తకు చెప్పి తన కలలో కనబడ్డ వారిని ముగ్గురిని ఆశ్రమంలో భర్తకు చూపింది. వారు డాక్టర్ మేల్కోటి, ప్రబుద్ధానంద, ఇంకోరు. సయ్యద్ వాళ్ళ ముగ్గురిని భగవాన్ పేర తన ఇంటికి భోజనానికి పిలిచారు. వాళ్ళు ఆశ్చర్యంతో కారణం అడిగితే కథ అంతా చెప్పారు సయ్యద్ గారు. వారు బ్రాహ్మలు. తన బదులు వారి ముగ్గురికి భోజనం పెట్టమని భగవాన్ కలలో అన్నందుకు గర్వము, మహమ్మదీయుల ఇంట్లో భోజనం చేస్తే వచ్చే ఇబ్బందులకు భయము పట్టుకుంది వాళ్ళకి. ముందు చిన్నస్వామి వెళ్ళగొడతాడు ఆశ్రమం నుంచి. పూలతోట గదిలో ఉన్నారు డాక్టర్ మేల్కోటి, ప్రబుద్ధానంద, ఆ మూడో భక్తుడు. ఏమిటి ఆలోచిస్తున్నారు అని భక్తుడు అడిగాడు డాక్టర్ మేల్కోటిని రాత్రి గుడికి వెళ్ళినప్పుడు. డాక్టరు, సయ్యద్ భోజనం సంగతి ఏం చెయ్యనా అని ఆలోచిస్తున్నాను అన్నారు. మీరు వెళుతున్నారా? అదే ఆలోచిస్తున్నాను. ఎట్లా? పైగా వీళ్ళు వాళ్ళు కాదు, తొరకవాళ్ళు. మనం వెళ్ళామా మనకు వెలి తప్పదు. చిన్నస్వామి మనని ఆశ్రమం నుంచి వెళ్ళకొడతాడు. మీరు వెడతారా మరి అని అడిగారు డాక్టర్ గారు. వెడతాను. మరి చిన్నస్వామి? ఆ పిలుపు భగవాన్ ఆజ్ఞ కాకపోతే ఆమెకి మనమేం తెలుసు? మన ముగ్గురేనని ఎట్లా చూపించింది? సరే, ఆ ప్రబుద్ధానంద స్వామి వెడుతున్నారా? అతనికే సన్యాసి, అతను ఎక్కడికన్నా వెడతాడు. పైగా సొంత వంట. చిన్నస్వామి భయము లేదు అతనికి. అయితే ఏం చేద్దాం? అంతా భగవాన్ చూసుకుంటారు అన్నాడే గాని తొరక వాళ్ళు వాళ్ళ ఇంట్లో తిండి నోట్లోకి ఎట్లా పెడుతుంది? వాళ్ళకి శుభ్రమన్నా ఉండదు. వాళ్ళకి కూరగాయల వంట ఏం తెలుసు? భగవాన్ ఆజ్ఞ ప్రకారం వెళ్ళామని చెప్పినా చిన్నస్వామి నమ్మడు, ఆశ్రమ సంఘము నమ్మదు. భగవాన్ ఎంత చక్కగా ఎరుగు. ఒకరు బెంగాలీ సన్యాసి, ఒకరు కన్నడ సంసారి, ఒకరు తెలుగు బ్రహ్మచారి. మర్నాడు భోజనానికి గంట కొట్టగానే ముగ్గురు వెళ్ళి భగవాన్కి నమస్కరించారు. భగవాన్ ఏమిటని అడగలేదు. చిన్నస్వామి ముందు నుంచే వెళ్ళారు ఆశ్రమం బయటికి. భోజనం చేయకుండా ఎక్కడికి పోతున్నారని చిన్నస్వామి అడగలేదు. ఆ వేళ ఆశ్చర్యంగా తెల్లవారకట్ట లేచి సయ్యద్ గారి భార్య దాసి ఆమెని అటువైపు రానీకుండా తానే స్వయంగా వంట చేసింది. భగవాన్ పైన భక్తి అట్లాంటిది. ఆమె హిందూ స్వామికి భక్తురాలవుతుందని మహమ్మదీయ గురువులు నివారించబోతే ఆమె వాళ్లతో తాను నమాజు చేసేప్పుడు పూర్వం పైగంబరు తన పక్కన నుంచుని వారిని ఇప్పుడు భగవాన్ నుంచుంటున్నారని చెప్పింది. చాలా మంచి భోజనం వండింది ఆమె. భోజనమైనాక ముగ్గురికి స్వయంగా తన చేతులతో కిళ్ళీలిచ్చింది. ఆశ్రమానికి వెడుతుంటే దోవలో డాక్టర్ మేల్కోటి అన్నారు,
మీకు మహమ్మదీయుల మర్యాదలు తెలియవు. హైదరాబాద్ వాడిని, నాకు తెలుసు. ఆయన కళ్ళ వెంట నీరు వస్తుంది. ఆశ్చర్యపడి చూశారు తక్కిన ఇద్దరు. మహమ్మదీయ స్త్రీ భర్తకి, ఫకీర్కి తప్ప ఎవరికీ తన చేత్తో తాంబూలం ఇవ్వదు. మనని సన్యాసుల కింద ఈ రూపాలలో ఉన్న భగవాన్ కిందే చూసుకుని తాంబూలాలు ఇచ్చిందామె అన్నారు. ఆ భోజనం సంగతి అందరికీ తెలిసే ఉండవచ్చు. కానీ ఎవరూ వాళ్ళ ముందు ఆ భోజనం సంగతి ఎత్తలేదు. తొరక ఇంట్లో తిన్నారా అని వాళ్ళని ఎవరూ అడగనూ లేదు. వీరై ఎవరితోనన్నా చెప్పుకున్నా ఎవరూ నమ్మరు. ఎంత భక్త పరాధీనుడో భగవాన్. ఆ రోజుల్లో భగవానుకి కాలు మీద, వీపు మీద ఎగ్జిమా లేచి బాధ పెడుతోంది. డాక్టర్ మేల్కోటి దానికి 2 నెలల నుంచి వైద్యం చేస్తున్నారు. మద్రాసు నుంచి ఎన్ని మందులో తెప్పించి వాడారు. నయం లేదు. ఆయన అవసరంగా తన దేశం వెళ్లాల్సి వచ్చింది. ఇంత డాక్టర్ని, ఇన్ని మందులు వాడి భగవాన్కి నయం చేయలేకపోయినానని సిగ్గు, భగవాన్కి అట్లా ఉంటే విడిచి ఎట్లా వెళ్ళనా అని దుఃఖము. ఆయన నేను ఒకే గదిలో ఉండేవాళ్ళం. తన మనోవ్యధ నాతో చెప్పుకున్నారు ఆయన. నేను నవ్వాను. మీరా నయం చేస్తున్నది? భగవాన్ ఆయనకి ఆ వ్యాధి నయం కావాలి అనుకోలేదు. కనుక ఏ మందులకి లొంగదది. మీరేమీ దిగులు పడకండి. మీరు ఆయనని ఆ స్థితిలో వదిలి వెళ్ళలేకపోతే మీ మనోస్థిమితం కోసం ఆయనను ప్రార్థించండి, నయం చేయించుకోమని అన్నాను. ఆయన అట్లానే చేశారు ఆ రాత్రి. మరునాడు హాలులోకి వెళ్ళగానే భగవాన్, ఈ ఎగ్జిమా నయమైపోతున్నట్లున్నదే అన్నారు. డాక్టర్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. బయటికి రాగానే పొంగిపోతున్న హృదయంతో నన్ను కావలించుకున్నారు. నెల్లూరులో ఒక రమణ భక్తుడున్నాడు. అతనికి అందమైన కూతురు. ఒకతను ఆ పిల్లని తనకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. కానీ అతని సంగతి విచారించగా అతని చరిత్ర బాగా లేకపోవడం వల్ల తండ్రి ఇవ్వనన్నాడు. ఆ కోపంతో ఆ దుర్మార్గుడు ఆ పిల్లకి చేతబడి చేయించాడు. ఆ పిల్లకి అర్థం కాని జబ్బు చేసింది. ఆ పిల్ల చచ్చిపోతూ, సరే నాకు చేతబడి చేసి చంపాడు, కానీ సాయంత్రం లోపల వాడి గతి చూసుకోండి అంది. సాయంత్రానికి ఆ దుష్టుడు నెత్తురు కక్కుకొని చచ్చిపోయాడు. కానీ చచ్చిపోయిన అమ్మాయి రెండో అన్నకి తిరిగి ఆ అమ్మాయికి చేసిన మోస్తరు జబ్బే చేసింది. ఆ భక్తుడు ఇంక దిక్కులేక అప్పటికి సరైన స్మృతి కలిగి భగవాన్ని ప్రార్థించుకున్నాడు మనస్సులో. ఇదేమిటి భగవాన్, నాపైన మీకు ఇంత ఆగ్రహం పూనారు? నన్ను రక్షించడం మీదే భారం అని ప్రార్థించాడు. అతని కలలో భగవాన్ కనపడి, కృష్ణయ్యను పిలు, నయమవుతుంది అన్నాడు. అతను వెంటనే కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి ఏ సంగతి చెప్పక తన ఇంటికి రమ్మని పిలిచాడు. ఎందుకు అని కృష్ణయ్య అడిగినా ఏమీ చెప్పలేదు. కారణం చెప్పకపోతే రానన్నాడు కృష్ణయ్య. ఇంకా గతి లేక చెప్పాడు. తన కొడుక్కి దయ్యం పట్టిందని, కృష్ణయ్య వస్తే ఆ దయ్యం వదిలిపోతుందనే విశ్వాసంతో కృష్ణయ్యను పిలుస్తున్నానని. దానికి కృష్ణయ్య, ఆ దెయ్యం నన్ను పట్టుకుంటే నేనేం కావాలి, నాకెవరున్నారు చేయడానికి, నేను రానన్నాడు. ఈ మాటలు వింటున్న ఒక భక్తురాలు, నిన్ను దయ్యం పట్టుకుంటే భగవాన్ ఊరుకుంటారా? ఏం భయం లేదు, వెళ్ళు అంది. ఆ మాట వింటే కృష్ణయ్యకు నిజమేననిపించింది. వెళ్ళాడు. ఆ అబ్బాయికి నయమైంది. కోర్టుకు సెలవు ఇచ్చినప్పుడల్లా డబ్బు ఉంటే సరి, రమణాశ్రమం వెళ్ళేవాణ్ణి. కాలేజీ కుర్రాడు తండ్రిని చూడ్డానికి ఇంటికి పరిగెత్తినట్టు. ఓసారి కోర్టుకు సెలవులిస్తున్నారు. నా దగ్గర డబ్బు లేదు. ఎట్లానా అనుకుంటున్నాను. చిత్రంగా ఓ కమిషన్కి ఇంకోరి పేరు వేసిన జడ్జి కారణం లేకుండానే అతని పేరు కొట్టేసి నా పేరు వేశారు. డబ్బు చిక్కింది. పరిగెత్తాను ఆశ్రమానికి. భగవాన్కి బట్టలు లేకపోవడము, తల వణుకుతూ ఉండడము చూసి
చిన్న పిల్లలకి కనికరం కలిగేది. ఓ చిన్న అబ్బాయి, నాన్న, నాకిన్ని చొక్కాలు కుట్టించావు, పాపం తాత వణుకుతున్నాడు, తాతకెవరున్నారు కుట్టించడానికి అన్నాడు. భగవాన్ వంట చేయడం చూసి, పాపం ఆ ముసలాయన చేత వంట చేయించుకుంటున్నారా అని అడిగింది ఒక కాలేజీ అమ్మాయి. ఎన్ని రకాలుగా ఎవరి వయసుకి, ఎవరి స్థితికి తగినట్టు వారిని ఆకర్షించి తనకు కట్టేసుకున్నారో భగవాన్. ఆ సజెషన్లోని హ్యూమర్ స్వామికి కూడా అప్పీల్ అయినట్టుంది. భగవాన్ వైష్ణవ వేషం వేసుకున్నారు. పంగనామాలు, వెడల్పొంచు తలపాగా అంతా ఆ వేషంలో పోయి ఉత్సవం చూస్తున్నారు. దక్షిణ గోపురం దగ్గర గొప్పవారిని గౌరవించడానికి దేవళం వారు నియమించిన అధికారి భగవానుని గుర్తుపట్టి వారి చెయ్యి పట్టుకుని, ఇరుగో కొండమీది బ్రాహ్మణ స్వామి అనేప్పటికలా స్వామి స్వామి అంటూ అందరూ పోగవుతున్నారు. తన చేతిని ఊడలాగేసుకుని తలగొడ్డ తీసేసి చంకలో పెట్టుకుని కొండపైకి ఒకటే పరుగు భగవాన్. భగవానికి అనేక ఏళ్లు పరిచర్య చేసిన శిష్యుడు ఆశ్రమానికి ఎదురు తిరిగి వ్యాజ్యాలు తీసుకొచ్చాడు ఆశ్రమం మీదికి. తనది ఓ రమణాశ్రమమని ఆశ్రమం ఉత్తరాలు, భంగీలు అవి తాను తీసుకుపోయేవాడు. ఈ విధంగా బాగా ఇబ్బందులు పెడుతున్నాడు ఆశ్రమం వారిని. కానీ వారానికోసారి వచ్చి భగవాన్ని చూసి నమస్కరించి వెళ్ళేవాడు. అతనితో ప్రేమగా ఉండేవారు భగవాన్. ఆశ్రమానికి విరోధంగా ఇన్ని చేస్తున్నా భగవాన్ దర్శనము, ప్రేమ అతని పొందుతూ ఉండడం ఒళ్ళు మండుతోంది ఆశ్రమం వారికి. ఓసారి పెరుమాళ్ స్వామి వచ్చినప్పుడు ఆశ్రమం వారు భగవాన్తో చెప్పుకున్నారు అతని వల్ల తమకు కలుగుతున్న బాధల్ని. భగవాన్ని ఎవరన్నా ఏమన్నా అన్నారా, వాళ్ళని బతకనిచ్చేవాడు కాడు పెరుమాళ స్వామి. అతని విరోధమల్లా ఆశ్రమంతోనే. భగవాన్ అతనితో అన్నారు, ఎందుకురా అట్లా వాళ్ళని బాధిస్తావు? అట్లాంటి పనులు మంచివి కావు, సాధువుల్ని బాధ పెట్టకూడదు అని. ఏం చేశాను నేను? వీరిది ఒక్కరిదేనా రమణాశ్రమం? ఎవరి హృదయంలో మీరు ఉంటే వారిది రమణాశ్రమం అని వాదించాడు పెరుమాళ్ళు. భగవాన్ చెప్పేది వినిపించుకోలేదు. విసిగి కొంతసేపటికి భగవాన్, ఆ మాటలు సరేలే, ఇదిగో నేను చెబుతున్నాను విను, ఇట్లా చేస్తే నువ్వు నరకానికి పోతావు అన్నారు. పెరుమాళ్ళుకి కంపరమెత్తింది. ఏం తోచలేదు. కన్నీళ్లతో అన్నాడు ఏడ్పు గొంతుతో, ఆ నరకంలోనైనా నీ పాదాలే కదా గతి నాకు. భగవాన్ మహాప్రేమయుతమైన స్వరంతో, అవును, నరకంలో కూడా నిన్ను విడువను, నిన్ను ఉద్ధరించే తీరుతాను, నిన్ను వదలను. కానీ అసలు ఆ నరకానికి పోవడం ఎందుకని కదా నేను అనడం అన్నారు. తరువాత కొద్ది కాలంలో అతని వల్ల ఆశ్రమానికి బాధలు తీరిపోయినాయి. ఒకసారి భగవాన్తో అన్నాను, భగవాన్, ఇదివరకు మళ్ళీ మీ రూపం నా కళ్ళ ఎదుట నిలవడం లేదు, ఏం చెయ్యను అని. నామం జ్ఞాపకముందిగా, రూపం కన్నా నామం పైమెట్టు. నామము తర్వాత పోతుంది, అందాక అది చాలు అన్నారు. భగవాన్ దగ్గర చాలా కాలం నుంచి పరిచర్య చేస్తూ ఆశ్రమంలోనే ఉంటున్న ఒకడికి ఊళ్ళో ఒక ఆమెతో స్నేహమైంది. ప్రతి రాత్రి ఆమె కోసం వెళ్ళేవాడు. ఆమె బంధువులు అది కనిపెట్టి అతన్ని చంపేయాలనుకున్నారు. ఓ రాత్రి అతన్ని పట్టుకుని కట్టేశారు. అతని మెడ కోసేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అతను, భగవాన్ నీవే గతి అనుకున్నాడు. ఎట్లాగైతేనే కట్లు వదిలించుకోగలిగాడు. అర్ధరాత్రి పరుగున భగవాన్ అంటూ వస్తున్నాడు. విరోధులు వెంటపడ్డారు. ఆశ్రమంలోకి వచ్చి పడ్డాడు. ఆశ్రమంలో దూరడం చూసి అతన్ని తరిమిన వాళ్ళు వెనక్కిపోయినారు. వణుకుతో వచ్చి ఆ అర్ధరాత్రి భగవాన్ పాదాల మీద పడ్డాడు రక్షించమని. భగవాన్ హాలు తలుపులు మూయించేసి, భయం లేదు, ఏమిటి సంగతి
అని అడిగి అంతా విన్నారు. ఏం భయం లేదు, పడుకో అని బుజ్జగించి పడుకోబెట్టారు. మర్నాటి నుంచి ఆ స్వామి మామూలుగానే పనిచేస్తున్నాడు ఆశ్రమంలో. భగవాన్ ఆ సంగతి ఎత్తలేదు. ఊళ్ళో జరిగిందంతా అందరికీ తెలిసింది. ఆశ్రమం వారు భగవాన్తో ఇదంతా చెప్పి అతన్ని ఆశ్రమం నుంచి తరిమి వేయాలన్నారు. భగవాన్ వీల్లేదు పొమ్మన్నారు వాళ్ళని. గతి లేక వెళ్ళి ఆలోచించుకుని మళ్ళీ వచ్చారు. అతన్ని పంపించకపోతే ఆశ్రమం పేరు పడిపోతుందంటూ భగవాన్ దగ్గరికి. అప్పుడు భగవాన్ అన్నారు అతనితో వాళ్ళ ముందే, నువ్వేమో ఏదో చేశావు. చేసింది నీ తెలివి తక్కువ వల్ల బయటపడింది. నిన్ను పొమ్మంటున్నారు. వీళ్ళు అంతకన్నా ఎక్కువ పనులే చేస్తారు. అయితే వీరు చేసినవి బయటికి రావు. వీరు చేసేవి బయటపడకుండా జాగ్రత్త పడతారు. ఆ జాగ్రత్త నీకు లేదాయను. ఇంక వీళ్ళు ఊరుకోరు, నిన్నిక్కడ బతకనీరు. కనుక అంతా సర్దుకున్నదాకా కొన్నాళ్ళు బయట ఉండు. వ్యభిచార స్త్రీని జీసస్ ముందు పెట్టిన పారసీస్ సిగ్గుపడి ఆమెను వదిలి వెళ్ళిపోయినారు గాని ఈ నవీన పారసీలు వదలలేదు. పట్టుబట్టి అతన్ని బయటికి పంపారు. తన భక్తులతో మాట్లాడి అతనికి వేరే ఉనికి ఏర్పాటు చేసి అక్కడ కొన్ని నెలలున్న తరువాత అతన్ని ఆశ్రమంలోకి తెచ్చుకున్నారు భగవాన్. ఆశ్రమంలో జరిగే అక్రమాలు, అవినీతులు ఎవరో వచ్చి భగవాన్తో చెప్పారు. భగవాన్, నేను దండించడానికి రాలేదు. నేనే దండించడం ప్రారంభిస్తే ఆశ్రమంలో నల్లని కాకి వాలదు. ఎవరు దేనికని ఇక్కడ చేరుకున్నారో అది వారికి దొరుకుతుంది. మీరు దేనికి వచ్చారో ఆ పని శ్రద్ధగా చూసుకోండి. తక్కిన వాటి సంగతి మీకెందుకు అని ఇంకో మారన్నారు. ఆశ్రమానికి మొదటి పర్యాయం వచ్చినప్పుడు బాగానే ఉంటారు. రెండో పర్యాయం వచ్చేప్పటికీ వారికి ఆశ్రమంలో సరిగా జరగటం లేదని తోస్తుంది. మూడో పర్యాయం సలహాలియ ప్రారంభిస్తారు. నాలుగో పర్యాయం వాళ్ళకంటే తామే బాగా చేస్తామని అనుకుంటారు. తరువాత ఇక్కడి వారిని వెళ్ళగొట్టి ఆశ్రమాన్ని ఉద్ధరించడానికి పూనుకుంటారు అన్నారు. ఒక ఆయన భగవాన్తో, మీ శక్తి నాకిస్తే నేను దేశాలు తిరిగి అందరినీ మరామత్తు చేస్తాను అన్నారు. అయ్యో, తనకి తిన మెతుకు లేదట, వీడన్నసత్రం పెడతాడట అన్నారు భగవాన్. లోకాన్ని సంస్కరించే ముందు మానవుడు తనని తాను సంస్కరించుకోవాలని భగవాన్ ఎప్పుడూ చెప్పేవారు. మనిషి మనసు మారితే దాంతోపాటు లోకము మారుతుందనేవారు. నామాలు పెట్టుకున్న భగవాన్. ఆశ్రమంలో ఒకసారి భగవాన్ భక్తులు రంగస్వామి అయ్యంగారు భగవాన్ని నామాలు పెట్టుకుంటే చూడాలని ఉందని చాలా చాలా అడిగారు. భగవాన్ సరేనన్నారు. నాయన గారి చేత అంటే కావ్యకంఠ గణపతి శాస్త్రి గారి చేత ముందు పెట్టించాలి అన్నారు భగవాన్. నాయన గారి పక్కన నామము తిరుచూర్ణము పెట్టారు భోజనం దగ్గర. ఏదో మాట్లాడుతూ ఆయన తెలియకుండానే పెట్టేసుకున్నారు. తర్వాత భగవాన్ పెట్టుకున్నారు. కొంచెం సేపటికి నాయన గారు భగవాన్ వంక చూసి, అదేమిటి, ఆవేశం ఎప్పుడు వేశారు అని నవ్వారు. భగవాన్ నాయనగారిని చూసి నేను వేసుకున్నాను అన్నారు. నేనా అని అద్దంలో చూసుకుని గణపతి శాస్త్రి తెల్లబోయినారు. అందరూ ఒకటే నవ్వు. పనసతొనల పాయసం. ఒకసారి జయంతికి వంట అవుతుండగా బోలెడు పనసపళ్ళు వచ్చి పడ్డాయి. వాటిని ఏం చేద్దామని భగవాన్ని అడగకుండానే ఎప్పుడో ఏదో చెయ్యాలని కొట్టు గదిలో పెట్టించారు చిన్నస్వామి. ఆయన ఉద్దేశం ఏదో ఉండి ఉంటుంది. అది కనిపెట్టారు భగవాన్. భోజనాలకు గంట కొట్టేప్పుడు అడిగారు, ఆ పనస పళ్ళని ఏం చేశారని. దాచి ఉంచామన్నారు. భగవాన్ వాటినన్నిటినీ లెక్క పెట్టి బయటికి తీయించారు. అప్పటికప్పుడు వాటిని చీల్చి రుబ్బమన్నారు.
ఆ లోపల ఊళ్ళోకి పాలక పంపారు. అప్పటికప్పుడు వాటినన్నీ పాయసం చేయించి తయారైనాక భోజనానికి గంట కొట్టించారు. తల్లి సమాధి పైన ఇప్పుడున్న గుడిని కట్టడానికి ఆశ్రమం వారు మొదట తలపెట్టగానే భగవాన్ అనుజ్ఞ అడిగారు. భగవాన్, నేను సన్నాసిని. నా పేరు మీద నాకు డబ్బు కావలసినట్టు, నేను గుళ్ళు కట్టతలిచినట్టు మీరు డబ్బు కోసం బిచ్చమెత్తవద్దు. పరమేశ్వరుడిస్తే కట్టండి అన్నారు. కానీ విన్నదెవరు? ఒక భక్తుడు భగవాన్ పుస్తకాన్ని ఒకదాన్ని ఉర్దూ చేస్తానని ఆశ్రమం వారిని పర్మిషన్ అడిగారు. వారు ఆయన నుంచి ఆ పర్మిషన్కి 1000 రూపాయలు అడిగారు. భగవాన్ ఆశ్రమాధికారిని పిలిచి, 1000 అడిగావు, అంతే చాలా నీకు? 2000 అడక్కపోయినావా? తన మూలంగా డబ్బు చేసుకోవడం చాలా అయిష్టం భగవాన్కి. కానీ వినేదెవరు? నెల్లూరు నుంచి ఒక ప్లీడర్ గారు భగవాన్ని చూడవచ్చారు. భగవాన్ని అడగవలసిన ప్రశ్నల లిస్టు చాలా పెద్దది రాసుకుని వచ్చారు. వాటికి భగవానైనా సరే జవాబు చెప్పలేడంటూ. కానీ తీరా వచ్చాక ఒక్క ప్రశ్న అడగలేదు. మర్నాడు తెల్లారగట్ట ఆయన రైలుకు బయలుదేరుతూ భగవాన్ని సెలవు తీసుకోవడానికి వెళ్ళాడు. ఇడ్లీ కాఫీ తయారు చేస్తూ భగవాన్ వంటింట్లో ఉన్నారు. అతన్ని చూసి భగవాన్ ఇడ్లీ కాఫీ తీసుకుని వెళ్ళమన్నారు. కానీ అతను తొందరలో ఉన్నాడు. తోవలో తాగుదామనుకుని నిరాకరించి వెళ్ళిపోయాడు. తోవ మధ్యలో బస్సు అతనికి కనపడి తొందరలో కట్పాడి చేరుస్తానంటే దానినెక్కి వెంటనే బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళి అడవి మధ్య బస్సు చెడిపోయింది. కాఫీ లేదు, ఇడ్లీ లేదు. మధ్యాహ్నానికి ఎలానో బస్సు కాట్పాడి చేరింది. అక్కడ స్టేషన్లో హోటళ్లు మూసేశారు. యాన్యువల్ క్లీనింగ్ ఆ వేళ. గూడూరు రైలు వెళ్ళిపోయింది. మద్రాసు వెళ్ళాడు. ఆ రైలు ఆలస్యం. సెంట్రల్ చేరుకునేటప్పటికి నెల్లూరు రైలు కదులుతోంది. దాంట్లో దూరి అర్ధరాత్రికి ఇల్లు చేరుకున్నాడు. తిండి లేదు. వెళ్ళడంతోటే రాత్రి మిగిలిన తిండి ఏముంటే అది పెట్టమన్నాడు. ఏమీ మిగలలేదు. వంట చెయ్యమన్నాడు. మర్నాడు తద్దినం. రాత్రి ఏం తినకూడదన్నారు. మర్నాడు తద్దినానికి బ్రాహ్మణులు ఆలస్యంగా వచ్చారు. అతను భోజనానికి కూర్చునేటప్పటికి 2 గంటలైంది. మర్నాడు ఆశ్రమం తరపున ఒక పత్రిక పెట్టడానికి స్కీమ్ తయారు చేశారు కొందరు భక్తులు. అంతా తయారు చేసి భగవాన్తో చెప్పారు. భగవాన్, పత్రిక ఎందుకు అని అడిగారు. ఆశ్రమ విశేషాలు, ఇక్కడి భక్తుల సంగతులు, భగవాన్ మాట్లాడే మాటలు అన్నీ అందరికీ తెలియచేయాలని, ముఖ్యంగా మీ వాక్యాలు అన్నారు. మీ పత్రిక నిండేందుకు నేను సరిపడా మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఆ పత్రిక నాకు శిక్ష అన్నారు భగవాన్. అంతే. పత్రిక ప్రసంగం మళ్ళీ రాలేదు. నెల్లూరులో రామారావు గారనే వకీలు ఉన్నారు. రమణ భక్తులు, ఆయన మిత్రులు ఎన్నిసార్లు భగవాన్ దర్శనానికి రమ్మని ఆయన పిలుస్తూ ఉండేవారు. ఆయన భగవాన్ నన్ను రమ్మని పిలిస్తే వస్తాను అనేవారు. ఆయన జపంలో ఉండగా ఒకసారి ఆయనకి భగవాన్ కనపడి ఏం రాలేదు అని అడిగారట. రామారావు గారు ఆశ్రమానికి వచ్చారు. అంతకుముందు రామారావు గారికి ఒక విశేషమైన శ్రీచక్రం కలలో కనపడ్డది. ఆ చక్రాన్ని ఎవరు తనకి చెక్కి పెట్టగలరని భగవాన్ అడిగారు. అప్పుడు ఆ చెక్కేవారి పేరు చెప్పి ఆ చక్రం తయారైన తరువాత భగవాన్ దాన్ని స్వయంగా పరిశీలించి రామారావు గారితో పూజలో పెట్టుకోమని ఇచ్చారు ఆ శ్రీచక్రాన్ని. ఒక మధ్యాహ్నం కొంతమందితో కలిసి ఒక వితంతువు, వయస్సు మళ్ళిన ఆమె వచ్చింది భగవాన్ దర్శనానికి. ఆమెను దీక్షగా చూసి భగవాన్ నువ్వటే అన్నారు నవ్వుతో. ఆమె సిగ్గుపడి ఎక్కడన్నా దాక్కోవాలని చూసింది. అందరితో భగవాన్ అన్నారు,
అది ఎవరో తెలిసినా చిన్నప్పుడు మేము వీళ్ళు ఒక ఇంటిలోనే భాగాలలో కాపురం ఉండేవాళ్ళం. దీన్ని నాకు పెళ్లి చేస్తామనేవారు. నేను మా అమ్మకు వంటకు సహాయం చేస్తూ ఉండేవాడిని. ఛా! ఆ గోచి పెట్టుకుని వంట చేసే ఆ ఆడంగి వాడికి మా పిల్లనిస్తానా అనేది వీళ్ళమ్మ. మంచి పనయింది. నాకు పెళ్లి గతిలేదు గాని, ఉండి దీన్ని చేసుకుంటే దీని జాతక ప్రభావం వల్ల నేనీ పాటికి చచ్చిపోయి ఉండేవాడిని అని దిగులు నటించారు. ఆ వచ్చిన ఆమె కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. ఒకరోజు భోజనం దగ్గర భగవాన్ నిమ్మకాయ ఊరగాయ అడిగారు. ఎన్నడూ ఏమీ అడగని ఆయన ఎప్పుడో ఏదో ఎందుకు అడిగేవారు. తప్పకుండా ఆయన అడిగింది ఉండదు ఆయనకు వేయటానికి. దగ్గరే తిరుగుతున్న చిన్న స్వామికి న్యూనత అయిపోయింది. భగవాన్ అడగడము, తన యజమాన్యం కింద దాన్ని ఆయనకు వెయ్యలేకపోవడము. ఎందుకు లేకపోయింది ఊరగాయ అని ఇటు అటు అందరినీ కేకలు వేసి, నిమ్మకాయల కోసం వీరికి రాయండి, వారికి రాయండి, వెంటనే తెప్పించండి అన్నారు. భోజనాలైనాక కాసేపటికల్లా రైలు నుంచి పెద్ద పార్సల్ వచ్చింది. దాని నిండా పెద్ద నిమ్మపళ్ళు. ఇంకేం, వెంటనే పెట్టించండి ఊరగాయ, తరగండి నిమ్మకాయలు అన్నారు. నలుగురు చేరి తరుగుతున్నారు. ఆ నిమ్మకాయలు రావడం తన ఘనతలాగే తిరుగుతున్నారు చిన్నస్వామి. సాయంత్రానికల్లా ఊరగాయ భగవాన్కి వేయించి తీరుతాను చూసుకోమన్నట్టు. చూడండి భగవాన్ మహత్యం, వచ్చాయి నిమ్మకాయలు అన్నారు. ఇంతలో ఒక కుర్రాడు చిన్నస్వామి చూడకుండా వెళ్ళి తరుగుతున్న ఆ నిమ్మకాయ ముక్కటి ఒకటి తీసుకుపోయినాడు. వెళ్ళినవాడు మళ్ళీ వచ్చి ఇంకో ముక్క తీసుకున్నాడు. మళ్ళీ ఇంకోటి. ఇదేమిటి, పళ్ళు పులవ్వా అన్నాడు తరిగే ఆయన. తిని చూడు అన్నాడు కుర్రాడు. అవి తీపి నిమ్మపళ్ళు. ఆహా, ఇంకే నిమ్మకాయలొచ్చాయి, ఊరగాయ పెట్టిద్దామనుకున్నాడు చిన్నస్వామి. తీరా చూస్తే అవి తీయవై కూర్చున్నాయి. ఏం చేస్తాము అన్నారు భగవాన్. తమ ప్రజ్ఞ వల్ల పనులు జరుగుతాయి అనుకునే వారికి చాలామందికి శృంగభంగాలు చేశారు భగవాన్. ఒకసారి ఒక కుటుంబంతో రాత్రి గిరి ప్రదక్షిణం చేస్తున్నాం. ఈశాన్య మఠం వైపు మలుపు తిరుగుతుండగా మాకు ఓ లారీ ఎదురొచ్చింది. ఆ లారీ వాళ్ళు, జాగ్రత్తగా వెళ్ళండి స్వామి, చిరుతపులుల అరుపులు వినబడుతున్నాయి అన్నాడు. ఏం చెయ్యం, వెనక్కి వెళ్ళమా మళ్ళీ అన్ని మైళ్ళు? అడవిలో ఆగితే అవి అక్కడికి రావా మా పసిబట్టి? తప్పదు, ముందుకు పోవాలి. రమణ జయ రమణ అని పాడుకుంటూ వెళ్ళాం. ఊరు తగిలిన తర్వాత చెప్పాడు మాతో ఉన్న కాలేజీ అబ్బాయి, రోడ్డుకు ఇటు ఒక చిరుత అటు ఒక చిరుత ఉన్నాయని. తాను చూసి కిక్కురు మనకుండా నడిచానని. రమణ నామం అంత ఆపదోద్ధారక మంత్రమన్న సంగతి ప్రతి భక్తుడి అనుభవమును. ఒకసారి 9ంటికి చిన్నస్వామి ఆశ్రమం అవతలి కొండవైపు వెళ్ళారు. ఒక చిరుత ఆశ్రమం మెట్లెక్కుతూ ఆయనకు ఎదురైంది. చిన్నస్వామికి నోట మాట రాలేదు. పరుగెత్తుకుని వచ్చి ఆశ్రమంలో పడ్డారు అరుస్తూ. అందరూ వచ్చి ఏమిటని అడిగినా ఏమీ చెప్పలేకపోయినారు. ఊరికే ఆ మెట్ల వైపు చూపడం తప్ప. ఏమిటో చూద్దామని లాంతర్లతో కర్రలతో పరిగెత్తారందరూ. అప్పుడు చిన్నస్వామికి ధైర్యం వచ్చి అటూ ఇటూ తిరుగుతూ, ఇది భగవానుని స్థలం, నువ్వు రాకూడదు, ఏమనుకుంటున్నావు, ఇది ఆశ్రమం అని అరుస్తున్నారు. కానీ అక్కడ ఆ చిరుత ఉంటేగా, అదెప్పుడో పారిపోయింది. భగవాన్కి వినపడ్డది ఆ గోల. అదేమిటో చెప్పారు. చిరుతపులి వచ్చిందా? అవును, వీడు సర్వాధికారి. వీణ్ణి చూసి అందరి మళ్ళీ తాను భయపడాలని దానికేం తెలుసు? అందరి మీద చలాయించినట్టే చిరుతపులి మీద అరవబోయినాడు గావును. కానీ నోట మాట రాలేదు. తప్పంతా చిరుతపులిదే. ఈయన సర్వాధికారి అని ఆ మాత్రం తెలుసుకోకపోవడం అన్నారు భగవాన్. ఆశ్రమం పైన ఒక పెద్ద కంప్లైంట్ ఉంటూ ఉండేది, గొప్పవారిని ఎక్కువగా చూస్తారని. ఒక ఆయన ఈ హెచ్చుతగ్గుల సంగతి భగవాన్తో చెప్పుకుంటూ ఉండగా
భగవాన్‌కి మధ్యాహ్నం కాఫీ వచ్చింది. మధ్యాహ్నాలు భగవాన్ హాలులో అందరి మధ్య కూర్చుని ఉండగానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేవారు. ఫిర్యాదులాయన, చూడండి, పోనీ మీకిచ్చే కాఫీ శ్రేష్టమైంది. మా మొహాన నీళ్లు అన్నారు. భగవాన్ తాకకుండానే తనకు వచ్చిన కాఫీ గ్లాసును మాట్లాడకుండా ఆయనకు ఇచ్చి, ఆయనకు వచ్చిన కాఫీని తాను తీసుకొని తాగుతున్నారు. ఆయనకి భగవాన్ ఇచ్చింది కాఫీ కానే కాదు, ఏదో ఓషధులు వేసి కాచిన కషాయం. అది భగవాన్ తాగవలసిందే కానీ తదితరులకు దుస్సాధ్యం. తీరా తీసుకున్నాడు గ్లాసును భక్తుడు. వద్దనడానికి వీల్లేదు. అందరి మధ్య ఉన్నాడు. పారపోయటానికి వీల్లేదు. భగవాన్ ప్రసాదం ఆయన చేత్తో ఇచ్చింది. ఆనాటి ఆయన యాతన ఆ భగవాన్కే ఎరుక. ఒకసారి జయంతికి నేను రాసిన పద్యాలలో జయమగు నీ జన్మలకు అని ఉంది. ఆ పద్యాలు విని భగవాన్ అందరితో, చూడండి, నాకీ జన్మ చాలదట, జన్మతతులు కావాలంటున్నారు ఈయన అన్నారు కంప్లైంట్ గొంతుతో. అట్లా రాసేవేమని నాతో పోట్లాడారు కొందరు. ఆయన జ్ఞానిని కొందరు, బ్రహ్మ అని కొందరు వాదించుకున్నారు. నాకు మాత్రం ఆయన కుమారావతారం. తమ కోసం కాదు, మా కోసం అన్నాను. సరి అని క్షణంలో గంభీరులైనారు. హాలంతా గాంభీర్యం నిండిపోయింది. అంతకుముందు ఒకరు అడిగే ఉన్నారు భగవాన్ని, పూర్వజన్మలలో మీకు మాకు సంబంధం ఉందా, లేక మా అదృష్టం కొద్దీ ఈ జన్మలో తమరు పాదారవిందాలు దొరికాయా అని. ఇది వరకు జన్మలో సంబంధం లేకపోతే ఇప్పుడెట్లా కలుసుకుంటాం అన్నారు భగవాన్. ఆ సంగతిని అనేక సార్లు తనకు దగ్గరైన భక్తులతో అన్నారు భగవాన్. ఇది వరకు తనవారైన వారే తిరిగి ఇక్కడ తనకి సమీపవర్తులైన భక్తులుగా వచ్చారని, లోకంలో ఏ మూల పుట్టినా తనను గుర్తించి తిరిగి చేరుకుంటారని చాలాసార్లు సూచించారు. జయంత్యుత్సవం, కూరగాయలు. ఓ జయంతికి పెద్ద వాన. ఎక్కడ నుంచే కూరలు రాలేదు. మరునాడు జయంతి. సాయంత్రం అవుతుంది. చిన్నస్వామి భగవాన్ చెవిని పడేట్టు, కూరలు రాలేదు, ఎట్లా వండడం, కూరలు రాలేదు అంటూ ఇటు అటు తిరుగుతున్నారు. 2 గంటల తరువాత వెలిసింది వర్షం. వర్షం వెలిసిందో లేదో ఇటు వచ్చే బస్సు అటు వచ్చే బస్సు ప్రతిదీ ఆశ్రమం గుమ్మం దగ్గర ఆగడం, బళ్ళ కొలది అన్ని రకాల కూరలు దింపడం. అన్నీ దాచారు. రాత్రి అయింది. మర్నాటికి ఏం వండాలి? భగవాన్ని అడగాలి. అడగంది చెప్పరు. భగవాన్ చెప్పిన తరువాత తరగడం ఒక పని. ఎవరూ తరగడానికి రాలేదు. మళ్ళీ చిన్నస్వామి, కూరలు తరగలేదు ఎవరు, ఎట్లా అని కాలు కాలిన పిల్లి మళ్ళీ తిరుగుతున్నారు రాత్రి 11 గంటలకి. అది చూసి భగవాన్ కొంతమంది భక్తుల్ని పేరు చెప్పి లేపి పంపారు కూరలు తరగమని. ఎప్పుడూ ఏడుపే. కూరలు రాకపోతే రాలేదని ఏడుపు, వస్తే తరగలేదని, ఏదో ఒకటి ఏడుపే. వండడానికి ఉన్నా ఏడుపే, లేకపోయినా ఏడుపే అన్నారు. ఉద్యోగానికి హఠం. భోజనానికి గంట కొట్టాక హాల్లో అందరూ భోజనానికి లేచినా ఒక ఆయన లేవలేదు. ఆయన సంగతి ఎవరికీ తెలియదు. కొత్తగా వచ్చారు. ఆయన సంగతి ఎవరో చెప్పారు భగవాన్తో. ఆయనకి ఉద్యోగం కావాలిట. నేను ఉద్యోగం ఎక్కడి నుంచి ఇవ్వను? నాకే వీళ్ళు తిండి పెడితే తింటున్నాను. పొమ్మంటే నాకు గతి లేదు. నేను ఒకరికి ఉద్యోగం ఇచ్చేదేమిటి అని భోజనానికి వెళ్ళారు భగవాన్. భోజనాలై హాల్లోకి వచ్చాక, ఏమండి, ఇక్కడ కూర్చొని ఆకలితో భోజనాన్ని ధ్యానం చేయడం కంటే భోజనం చేసి నన్ను ధ్యానం చేయడం నాకు ఇష్టం అన్నారు భగవాన్. అందరూ నవ్వారు. ఆ మాటతో ఆయన భోజనానికి లేచారు. భగవాన్ ముందు భుక్తి తరువాత ముక్తి విచారించేవారు. కొబ్బరికాయ ఆహారంతో పైత్యం. నంబియార్ అనే సాధకుడు
కొబ్బరికాయలు మాత్రం తిని ఉండేవారు. ఆయనకి చివరికి పిచ్చి పట్టి హాలులో బట్టలు లేకుండా ఆహారం బ్రహ్మస్మి అంటూ తిరుగుతున్నారు. అవును, వేదాంతినని టెంకాయలు తింటే పైత్యం తలకెక్కి పిచ్చి పుట్టింది. తాను సహజంగా తానుగా ఉంటే ఏ బాధ లేదు, కానీ అతికిపోతే ఇట్లాంటి గతే పడుతుంది అన్నారు భగవాన్. టెంకాయ మంచిదేనని, దాంట్లో మనిషికి కావలసిన ఆహార పదార్థమంతా ఉందని, రోజుకు ఒకటి కంటే ఎక్కువ తినకూడదని చెప్పారు. ఆహార నియమం అంటే మితంగా తినటం, అంతేగాని అసహజమైన ఆహారం కాదు అని అన్నారు. ఒకేసారి 6 భిక్షలు. ఓసారి నెల్లూరు నుంచి 6 వితంతువులు వచ్చి ప్రత్యేకంగా ఒక్కరొక్కరే భిక్ష చేస్తామని ఒక్కపూటే అందరూ వేరువేరుగా వండి భగవాన్కి వడ్డించారు. ఇంత పెట్టారే తినమని నాకు, ఎట్లా తినడం? అంతకన్నా ఆ తిండి ఎంత ఉందో అంత భక్తి మీకు నా పైన ఉంటే ఎంత సంతోషం అన్నారు భగవాన్. కాఫీ ప్రసాదం. ఓసారి నా తమ్ములలో పెద్దవాడు ఆశ్రమానికి వచ్చాడు. అతనికి కాఫీ, టీ మొదలైనవి అలవాటు లేవు. ఆశ్రమం వారు అతనికి కాఫీ ఇచ్చి తాగమన్నారు. అతను తనకు అలవాటు లేదంటే భగవాన్ ప్రసాదం తాగి తీరాలన్నారు. అతను వెళ్ళి భగవానుని అడిగాడు, స్వామి, కాఫీ మీ ప్రసాదమట, నాకు అలవాటు లేకపోయినా అయిష్టమైనా తాగి తీరాలా? తమరు అది తమ ప్రసాదం అంటే తాగుతాను అని. భగవాన్ ఆశ్రమాధికారులతో ఇట్లా అన్నారు, నేనెన్నడన్నా మిమ్మల్ని అడిగానా నాకు కాఫీ ఇమ్మని? నేను తాగకపోయినా మీరు ఎట్లాగూ తాగేదానికి కొంత స్వామికి పోసేది, అది స్వామి ప్రసాదమని వంకబెట్టుకు తాగేది. పైగా ఎవరన్నా తాగను వద్దంటే అదో నింద, స్వామి ప్రసాదం నిరాకరిస్తున్నారని. ఈ ఆశ్రమం వారికి ఏదేది ఇష్టమో దానికంతా స్వామి ప్రసాదం అని పేరు. ఎక్కువగా వేసిన ఉప్పు మాయం. ఓ ఉదయం భగవాన్ ఇడ్లీ పచ్చడి రుబ్బారు. ఆ పచ్చడి రుచి చూడడానికి అందరము ఆయన దగ్గర చేరాం. ఆయన చేతి నుంచి డైరెక్ట్గా మాకు ప్రసాదం దొరుకుతుంది కదా అని. అన్నీ సరిగ్గా పడ్డాయి, బాగుంది అన్నారు. సుబ్బరామయ్య మాత్రం ఉప్పు తక్కువైందన్నారు. ఆ మాట విని భగవాన్ 2 దోసెళ్ళ ఉప్పు తీసుకొని ఆ పచ్చడిలో పోసి రుబ్బి ఎత్తిపెట్టారు. మాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఆ ఉప్పు వేసి ఆ పచ్చడిని పాడు చేశారా అని. శుభ్రమైన పచ్చడి అట్లా పాడైపోయింది, ఇడ్లీలో ఏం వేసుకు తినడం అని సుబ్బరామయ్యని మనసులోనే అన్నీ అనుకుంటూ భోజనశాలలోకి వెళ్ళాం. ఆ పచ్చడి వడ్డించారు. ఒక్క రవ్వ ఉప్పు ఎక్కువ కాలేదు. అంత ఉప్పు ఏమైపోయిందో ఇప్పుడు. లేక సుబ్బరామయ్య కోసం మమ్మల్ని అంతా మాయ చేశారో భగవాన్, లేక మా కోసం సుబ్బరామయ్యను మాయ చేశారో. తాత పదంలో అంతరార్థం. ఓ చంటి బిడ్డ తా తా అంటోంది తల్లి ఒళ్ళో. ఆ బిడ్డకున్న జ్ఞానం పెద్దలకు లేదు. ఆ బిడ్డకి తెలుసు తానెవరో, అందుకనే తా తా అంటుంది. తా తా అనని బిడ్డ ఉండదు. తా తా అంటే తాను అని అర్థం. తాను తానే. ఐ ఆమ్ దట్, దట్ ఈస్ దట్ అన్నారు భగవాన్. ఒక్క మాటలో భగవాన్ మోసపోడు. ఒక భక్తుడు భగవాన్ ఎదుటపడి గీతాలు పాడుతూ భావావేశం ఎక్కువై, భగవాన్, నన్ను నీవు చూడడం లేదు అన్నాడు. చూడకేమండి, చూస్తూనే ఉన్నాను అన్నారు భగవాన్. ఆహా, నువ్వు చూడడం లేదు. చూస్తున్నానండి. కాదు, చూడడం లేదు. భగవాన్ మాట్లాడలేదు. భగవాన్, నీకు నా సర్వము అర్పించాను, నీకు తెలీదు? తెలుసునండి. కాదు, నీకు తెలీదు. బాగా తెలుసునండి.
కాదు, తెలుసు ననబోకు, నీకు తెలీదు. భగవాన్ అయితే మాత్రం చేసేదేమిటి? ఊరుకున్నారు. కొంతసేపటికి ఆయన వెళ్ళిపోయిన తరువాత భగవాన్ అన్నారు, అందరూ సర్వము అర్పించామంటారు. ఒక్క మాటలతో, ఒక్క నమస్కారంతో వారి పని తీరిపోతుంది. ఇక భగవాన్దే బాధ్యత. మాట అనగానే మోసపోయేవాడు వాడేమి భగవాన్ అన్నారు. స్వామి సన్నిధిని ఫలహారం. ఒక అమావాస్య ఉదయం ఊళ్ళో నుంచి కొందరు శ్రోత్రియులు స్వామిని చూడవచ్చారు. ముందు స్వామిని సేవించుకొని ఊళ్ళోకి పోయి స్నానాలు చేసి తర్పణాలు విడవాలని వారి ఉద్దేశము. ఆశ్రమం శ్మశాన భూమిలో ఏర్పడిందనే కారణం వల్ల ఆ కాలంలో శ్రోత్రియులు ఆశ్రమంలో భోజనం చేసేవారు కారు. ఆశ్రమం వదలగానే స్నానాలు కూడా చేసేవారు. భగవాన్ తనను ఊళ్ళో నుంచి చూడవచ్చిన భక్తుల్ని కూడా ఫలహారానికి రమ్మని పిలిచారు. ఎట్లా? అమావాస్య, స్నానం లేదు, తర్పణం లేదు. కానీ ఎవరన్నా పెడతానన్నప్పుడు తినకపోతే ఆ రోజు తిండి పుట్టదని ఓ భయం. పైగా తమను పిలుస్తున్నవారు స్వామి. ఏం తోచక చివరికి అందరితో పాటు ఉప్మా తిని కాఫీ తాగారు. భగవాన్ తిరిగి వచ్చి హాల్లో కూర్చొని ఉల్లిపాయలు ఎంత ఆరోగ్యకరమో, ఉల్లిపాయల వల్ల ఎన్ని వ్యాధులు నయం చేయవచ్చునో ఉపన్యాసం ఇస్తున్నారు. ఊళ్ళోంచి వచ్చిన పెద్దలందరూ చుట్టూ చేరి వింటున్నారు. ఉల్లిపాయలు వాసన అంటారు కానీ సరిగా వండితే వాసన వెయ్యవు అని పెద్దల వంక తిరిగి, ఇందాక మీరు తిన్న ఉప్మా ఏమన్నా ఉల్లిపాయల వాసన వేసిందా అని అడిగారు. వారి నోట మాట లేదు. తెల్లపోయినారు. ఉల్లిపాయలు సన్నగా తరిగి ఆముదంలో వేయించి ఉప్మాలో కలిపితే వాసన రాదు, మలబద్ధము ఉండదన్నారు భగవాన్. భగవంతుని తిడుతూ ఆయన్ని తలుచుకుంటాడు. భగవాన్ భక్తుడు సాంబశివరావు గారికి మొదట్లో భగవాన్ పైన అంత భక్తి ఉండేది కాదు. దండం కూడా పెట్టేవారు కారేమో. ఆయన ఒకసారి భగవాన్తో తాను ఊరికి పోతున్నానని కబురు చెప్పుతున్నట్టు చెప్పారు కానీ భగవాన్ అనుజ్ఞ అడిగినట్లు అడగలేదు. భగవాన్ ఆయన్ని గంభీరంగా చూసి సరే అన్నారు. చిత్రంగా ఎంత ప్రయత్నించినా ప్రయాణం 5-6 రోజుల దాకా సాగలేదు. ఒక దినం వాన కురుస్తుంది, ఇంకో దినం బండి రాలేదు, ఇంకో దినం ఒళ్ళు సుస్తి, ఇంకో రోజు రైలు తప్పింది. ఇదంతా భగవాన్ పని అని ఆయనకు తట్టింది. నేను ఊరికి వెళ్లకుండా ఉండిపోవాలని తనకి ఉంటే నన్ను ఉండిపోమని చెప్పరాదా, వెళ్ళమని చెప్పి ఇట్లా ఏడిపిస్తారా అని సాంబశివరావు లోపల కించపడుతూ హాలులో ఒక మూల కూర్చున్నారు. భగవాన్ ఇంకోరితో అంటున్నారు, తిడితే మంచి వాళ్ళనే తిట్టడం మంచిది, చెడ్డవాళ్ళను తిడితే చాలా కష్టపడవలసి వస్తుంది అని. ఇది తనని ఉద్దేశించే భగవాన్ అంటున్నారని సాంబశివరావు గారు ఉలిక్కిపడి, స్వామి, భగవాన్కు కూడా తిట్టు మెప్పు అని ఉంటుందా అని ఒక లాయరు ప్రశ్న వేశారు. దానికి భగవాన్, ఉండవు, కనుక భగవంతుణ్ణే తిట్టడం ఇంకా మంచిది. సత్పురుషులను తిట్టినప్పుడు వారేమి చెయ్యకపోయినా వారు మనసులో కష్టపడవచ్చు. దానివల్ల తిట్టిన వారికి చెరుపు కలగనవచ్చు. మంచి వాళ్ళు తిట్ల వల్ల కష్టపడకపోయినా వారికేమన్నా పాపం ఉంటే అది తిట్టిన వాళ్ళకు వస్తుందని శాస్త్రము. భగవంతుణ్ణి తిడితే ఆయన మనస్సులో కష్టపడరు, ఆయనకి పాపం లేదు, కనుక అది తమకు వస్తుందని భయపడనక్కర్లేదు. ఇంతకీ తిడుతూ అయినా తనను తలుచుకుంటే చాలునని కదా భగవంతుడు అఘోరిస్తున్నారు. కాకపోతే శిశుపాలుడికి మోక్షం ఇవ్వడమేమి అన్నారు. సాంబశివరావు మనసులో లెంపలు వాయించుకున్నారు. గీతా శ్లోకంపై ప్రశ్న. ఒకరోజు భగవాన్ భోజనానికి లేవబోతున్నారు. అప్పుడు ఒకరు,
చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగినః అని అంటారే, అంటే గుణమును బట్టి కదా వర్ణాన్ని తీర్మానించవలసింది అని ప్రశ్న వేశారు. భగవాన్కి తెలీదా దేనికి ఆ ప్రశ్న లీడ్ చేయబోతుందో, అతని ఉద్దేశం ఏమిటో? బాగా చివాట్లు పెట్టారు అతన్ని. ఈ ప్రశ్నలు తగులు తెచ్చిపెట్టడానికే కదా. ఈ దురుద్దేశాల వలనే అనర్థాలు పుట్టేది. నీ సంగతి నువ్వు చూసుకో. నిన్ను నువ్వు తెలుసుకోవటానికి కులము వర్ణము అడ్డం వచ్చాయా? తానెవరో తెలీదు, నీకేమి కావాలో తెలీదు, లోకానికి ఏం కావాలో తెలుస్తుందా? మీరా లోకాన్ని ఉద్ధరించేవారు అని మందలించారు. మొదటి ప్రశ్నతోనే అంతమైన ప్రశ్నల పట్టి. సాధారణంగా పరిహాసంతోనే బదులు చెప్పేవారు భగవాన్. ఒక ఆయన భగవాన్ని అడగడానికి ప్రశ్నల పట్టి ఒకదాన్ని తయారు చేసి తీసుకొచ్చారు. భగవాన్ని అడగడానికి రోజంతా సాహసం చాలకపోయింది. తీరా భగవాన్ రాత్రి భోజనానికి లేవబోయే సమయంలో ఆ పట్టి భగవాన్ చేతిలో పెట్టాడాయన. అరే, పరీక్ష పేపర్లో ఆన్సర్ చేయడం 50 ఏళ్ల కిందటే అయిపోయిందనుకున్నానే, అయినా చూద్దాం అని తిరిగి సోఫా మీద కూర్చుని చదివారు. మొదటి ప్రశ్న: తల్లికి తండ్రికి తద్దినం ఎందుకు పెట్టవలెను? అరే, ఇదేమిటి? మనకు తల్లి తండ్రి కనుకనే వాళ్ళకి తద్దినం పెడతాం. లోకంలో వాళ్ళ అబ్బకి అమ్మకి మనం తద్దినం పెడతామా అన్నారు. అందరూ గుల్లున నవ్వారు. తర్వాత ప్రశ్న: భోజనం తర్వాత అంటూ లేచారు భగవాన్. ఆ కుర్రాడు సిగ్గుపడ్డాడో ఏమిటో, భోజనం అయినాక మళ్ళీ కనపడనే లేదు. దేవుణ్ణి చూశారా? ఒక హ్యాటు సూటు బూటు నల్లదొర బూట్స్ విడవకుండానే హాల్లోకి దర్జాగా వచ్చి, భగవాన్, మీరు దేవుణ్ణి చూశారా అని అడిగాడు. భగవాన్ ఏమీ తెలియని వాని వలె, దేవుడా, ఎవరాయనా అని అడిగారు. అతను తెల్లబోయి నుంచున్నాడు. కొంతసేపుండి అతను, భగవాన్, మీ ఫోటో నేను తీసుకోవచ్చునా అని అడిగాడు. ఆహా, సాధ్యమైతే అన్నారు భగవాన్. భగవాన్ నిరాకారుడు, ఆయన ఫోటో తీయడం సాధ్యమా అని భగవాన్ ఉద్దేశం. ఆ వచ్చిన అతను ఒక స్నాప్ తీసుకుని వెళ్ళాడు. తరువాత భగవాన్ అన్నారు, వివేకానంద రామకృష్ణుని దేవుణ్ణి చూశావా అని అడిగింది చదివి ఉంటాడు. అదే అస్త్రం మనపైన ప్రయోగించాడు. ఈ ఊరికి టిక్కెట్టుతో దేవుణ్ణి కొనుక్కోవాలని ప్రయత్నిస్తారు. ఏం చేస్తాం? ఈ ఇన్సిడెంట్ భగవాన్ కొండపై ఉన్నప్పుడు జరిగిందట. కోరికల పరంపరే కర్మ ఫలితం. నా తల్లి వృద్ధు, నాకు కొద్ది జీతం, ఆమెను పోషించలేకుండా ఉన్నాను. నాకు జీతం ఎక్కువయ్యేటట్లు భగవాన్ సంకల్పించవలెనని ఒక బీద ఎలిమెంటరీ టీచరు రాసుకున్నాడు. ఆ కార్డు చూసి నవ్వి భగవాన్ సరి అన్నారు. కొన్నాళ్ళైన తరువాత ఆ టీచరు రాశాడు, భగవాన్ కరుణ వల్ల నా జీతం ఎక్కువైంది. ఇప్పుడు నా పై గ్రేడు ఖాళీ వచ్చింది. ఆ గ్రేడు నాకు ఇప్పిస్తే అమ్మకు ఎక్కువగా సుఖం చేకూర్చగలను. కనుక అది నాకు లభ్యమయ్యేట్టు భగవాన్ అనుగ్రహించాలి అని. ఈసారి భగవాన్ నవ్వి సరి సరి అన్నారు. తర్వాత కొన్నాళ్లకు ఇంకో ఉత్తరం. అమ్మ మంచాన పడింది. పరిచర్య చేసేవాళ్ళు లేరు. నాకు పెళ్ళైతే నా భార్య ఉంటుంది అత్తగారికి పరిచర్య చేసేందుకు. నేను పేదవాడిని. నాకెవరు పిల్లనిస్తారు? డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? భగవాన్ కరుణించాలి అని. భగవాన్ పెద్దగా నవ్వి, బాగుంది కానీ అన్నారు. ఇంక కొన్ని నెలలకు ఇంకో ఉత్తరం వచ్చింది. తమ దయవల్ల పెళ్ళయింది నాకు. నా భార్య వెంటనే కాపురానికి వచ్చింది. నా భార్య కడుపున ఒక కాయ కాస్తే చూసిపోతానంటుందమ్మ, తమరు అనుగ్రహించవలనని. బావుంది కానీ అని నవ్వారు భగవాన్. ఇంకా కొన్ని నెలలకు బిడ్డ కలిగాడు.
తల్లికి పాలు లేవు. ప్రమోషన్ అయితేనే గాని తల్లికి పాలు కొనలేను. స్వామి అనుగ్రహించాలని ఉత్తరం వచ్చింది. ఎంతో బాగుంది కానీ అన్నారు స్వామి. కొన్నాళ్ల నాకు ప్రమోషన్ అయింది, బిడ్డ బావున్నాడు, అంతా తమ కరుణ అని ఉత్తరం వచ్చింది. సరే, అంతా అయింది. అయితే నేను చేసిందేమిటి? వాడి సత్కర్మ అన్నారు భగవాన్. కొన్నాళ్లకి మరలా ఉత్తరం. అమ్మ పోయింది, తమకు దండం పెట్టిపోయింది అని. మంచిదే అన్నారు భగవాన్. 1 నెలకి ఇంకో జాబు. బిడ్డ పోయినాడు స్వామి, నా బిడ్డ పోయినాడు అని. అరే పాపం అన్నారు స్వామి. ఇంకో నెలకి భార్య గర్భవతి, బిడ్డను కన్నది, బిడ్డ తల్లి కూడా పోయినారు స్వామి అని రాశాడు. రామరామ, అంతా అయిపోయిందే అన్నారు భగవాన్. ఇంకో నెలకి మళ్ళీ ఒక కార్డు. సరిగా బడికి రావటం లేదని నన్ను పనిలోంచి తీసేశారు, బికారినైనాను అని. భగవాన్ ఒక నిట్టూర్పు విడిచి, మధ్యలో వచ్చిందేదో పోయింది, మిగిలింది ఎప్పుడూ ఉన్నది తాను, చివరకు మిగిలేది అది అన్నారు.